చాలా పాయింట్స్ ఉన్నాయి. థంబ్నెయిల్లో పెట్టిన కొన్ని పాయింట్స్ క్వశ్చన్ మార్క్సే. సో వాటికి ఆన్సర్స్ నీట్గా ఇస్తాను. కొన్ని పాయింట్కి వెనకాల కొద్ది స్టోరీ ఉంది, ఆ స్టోరీ కనెక్ట్ చేస్తూ చెప్పాలి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. సో టైం తీసుకున్నా కూడా కొంచెం డీటెయిల్గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. అవసరమైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అని పెట్టుకోండి, ఫాస్ట్గా పెట్టుకోండి, కానీ స్కిప్ మాత్రం చేయొద్దు. మొదలుపెట్టి అర్థం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. ఒక పాయింట్ చెప్పి లోపలికి వెళ్ళిపోతా, ఎందుకంటే ఈ పాయింట్ మీకు అర్థమైతేనే, మీరు వింటేనే మిగతావన్నీ అర్థమవుతాయి నీట్గా. అదేంటి అంటే, దివ్య ఖచ్చితంగా ఒక ఇంటెలిజెంట్ ప్లేయరే, చాలా ఇంటెలిజెంట్ ప్లేయర్. తను గేమ్లో ఉండలేను అన్న విషయం తనకు తెలుసు, ఓటింగ్ అన్నది తనకు లేదని తెలుసు, తను డేంజర్ జోన్లో ఉన్నానని తెలుసు. సో తన ఆఖరి అస్త్రాన్ని ఈరోజు సంధించింది. ప్లానింగ్ కరెక్ట్గానే ఉంది, ప్రాపర్ ప్లానింగ్. ఇలా చెయ్యాలి అని అనుకుంది. నేను ఒకరోజు ముందే ఏదో గెస్ట్ చేసి ఏదైతే చెప్పానో తన మైండ్లో కూడా అదే రన్ అయింది. తను ఒక అద్భుతం చేయాలి, ఈ ఆటలో ఈ వారం ఉండాలి అంటే అద్భుతం ఏంటన్నది కూడా చెప్పే తనుజతో ఫైట్, అద్భుతం అలాగే క్రియేట్ అయింది. మనం ఎలా దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే, ఒక క్లిప్ ఉంది, అది బిగ్ బాస్ దాన్ని కనుక టెలికాస్ట్ చేసి ఉంటే క్రిస్టల్ క్లియర్గా ఆ గొడవలో ఎవరిది తప్పుని వచ్చేది బయటికి. అది లేపేశారు. అది లేపేయటం వల్ల కొద్దిగా వీళ్ళ తప్పు, కొద్దిగా వాళ్ళ తప్పు అన్నట్టు అనిపిస్తుంది. ఆ క్లిప్ వేసేసి ఉంటే కనుక కొంచెం క్లారిటీ వస్తుంది. ఆ క్లిప్ ఏంటి అంటే, తను ఏదైతే అద్భుతం చేయాలనుకుంటుందో అద్భుతం గురించి బిగ్ బాస్కి ముందే చెప్తుంది. చెప్పిన తర్వాత ఈ ఫైట్ అంతా స్టార్ట్ అవుతుంది. అద్భుతం ఏంటి అంటే ఏం చెప్తుందంటే, అని నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతానంట, కరెక్ట్గా మాట్లాడతానంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇమాన్యుల్ వాళ్ళ మదర్ చెప్పిన పాయింట్. సో మైండ్ మొత్తం నాకు ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడితే అందరూ వణికేలా చేస్తా అంటది, వనకాలి అంటది. సో అందరికి ఇచ్చిపడేస్తా, నా అని కాదు, నెక్స్ట్ వారం అయితే నాన్న పరమత తన పరమత భేదం లేకుండా, అంటే ఎవరైనా నా తోటి వాళ్ళైనా సరే, నేను ఉన్న వాళ్ళైనా సరే, ఎవరికైనా ఇచ్చిపడేస్తా అని చెప్పి బిగ్ బాస్కి నన్ను ఉంచండి, నేను గట్టిగా ఇస్తాను అన్న విధంగా ఒక మెసేజ్ పంపించింది. దాని తర్వాత వచ్చిన ఆపర్చునిటీని ఆవిడ వాడింది. సో అందులో ఆవిడ తప్పు చేసిందా, రైట్ చేసిందా అన్నది ఇక్కడి నుంచి మనం డిస్కస్ చేయాలి. బట్ దీనికి ప్రీ స్టోరీ ఇది ఇలా, ఇది కనుక మీరు చూడకపోతే మీకు అది కొంచెం అర్థం కాదు. ఇప్పుడు మీరు వీడియో లైక్ చేయాలా, వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు భయ్యా ఎక్కడో చోట ఏదో పాయింట్ మీరు కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. దివ్య వర్సెస్ తనుజాలో ఎవరిది రాంగ్ అని మీరు అనుకుంటున్నారని చెప్పి, నేను ఎక్కడెక్కడ ఎవరిది రాంగ్ అని చెప్తాను. జనరల్గా సరే పాయింట్ వెళ్ళినప్పుడు తెలిసిపోద్దులేండి. అంటే మీ ఒపీనియన్స్ కామెంట్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీ బిగ్ బాస్ చూసే ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇంక వద్దులేండి, ఇంక తిడతారు ఇంకా. సో వాళ్ళ మమ్మీ వచ్చారు. నిన్న ఏదైతే లైవ్లో జరిగిందో అది ఈరోజు టెలికాస్ట్ చేశారు. నిన్నటితో కంప్లీట్ చేసేస్తుంటే బాగుండేది. ఫ్యామిలీ వీక్ జరిగింది, నైట్ పడుకున్నారు లేదు, ఉదయం లేచేపట్టి గొడవలు స్టార్ట్ అయినాయి. మామూలుగా అయితే ఇంత గొడవ అయ్యేది కాదు. ఇది దివ్య వేసిన ప్లాన్ వల్ల ఇంత గొడవ అయింది. జనరల్గా అయితే ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకొని కామ్గా ఉండాల్సిన వీక్ ఇది. ఏదైనా సరే ఓటింగ్ కానీ ఏది కానీ సరే, ఎవరిని తీయాలంటే రీజన్స్ లేవు, మోహటంగా ఉంది, ఇలా ఉండేది. బట్ సిచ్యువేషన్ అలా లేదు, ఎందుకంటే తను ఆ కంట్రోల్లోకి తీసుకుంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి. సో ఆవిడ వచ్చారు, తనుజ రీతు అద్దరు తీసుకొచ్చారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారు. నీ గేమ్స్ ఎంత బాగున్నాయో, ఈ పొట్టేసుకొని వెళ్ళి ఆ టోపీ మీద పడతా ఉంటే మా పొట్ట అదిరిపోయింది, సో బాగా ఆడు, ఇచ్చి పడేసో అని చెప్పారనమాట. తన గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా బాగుందంటే బాగానే ఉందంటే, నెక్స్ట్ వాళ్ళ మదర్ చెప్పింది ఏంటంటే, గేమ్ నీ కోసం ఆడు, వేరే వాళ్ళ కోసం ఆడాల్సిన అవసరం లేదు, నీ కోసం మాత్రం ఆడు, బెంగ పెట్టుకోవద్దు, దిగులు పెట్టుకోవద్దు, ఆలోచన మనిషిని కొంగదీసేసిద్ది. సో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకంటే, గర్ల్ ఫ్రెండ్ కోసం కానీ ఎవరి కోసం ఆలోచన పెట్టుకోవద్దు. గేమ్తో పాటు గేమ్లో పట్టువదలను విక్రమార్కుల్లో పోరాడు అని చెప్పారు. నేను మేజర్గా ఎదురు చూస్తుంది ఏంటంటే, నామినేషన్స్కి భయపడకు అని ఎక్కడైనా చెప్తారేమో అనుకున్నా, బట్ లాస్ట్లో చెప్పారు అది. కానీ ఇమ్మాన్యుల్ కదా అర్థమైనట్టే నాకు అనిపించలే ఈరోజు గేమ్ మొత్తం చూస్తుంటే. సెల్ఫిష్ ప్లేయర్ అని పెట్టాను కదా, దానికోసం చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ మార్క్ అది. తెలుగు ప్రజలు అనగానే నువ్వు అందరిని లేచేలా చేసావు, అదే నామినేషన్ ఏదో తెలుగు ప్రజలారా నేను వచ్చాను నామినేషన్లోకి అనగానే లేచేలా చేసావు అని అంటే ఇక్కడ ఒక పెద్ద హింట్ ఇచ్చినట్టే. సో లేచారు, వాళ్ళని వెన్నుదన్ను ఉన్నారు, సో చూసుకో, అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి, మా బంగారం కప్పు పట్టుకొని వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నాం అని చెప్తారు. సో ఇక్కడ కూడా పెద్ద హింట్ ఇచ్చారు, కప్పు, నువ్వు కూడా కప్పుకి దగ్గరలో ఉన్నాను, కప్పుకి దగ్గరలో ఉన్న అందరికీ కప్పు కోసం చెప్పారు, టాప్ 5 అందరికీ టాప్ 5 చెప్పారు. సో ఏడవకు, నువ్వు వేడిస్తే నా ఎనర్జీ కూడా పోతుంది అది అని చెప్పి కమిడియన్గా వచ్చావు, హీరో లెక్క రావాలే బయటికి. సో హీరో లెక్క రావాలంటే కప్పుతో రావాలి, కప్పుతో వస్తే హీరో లెక్క వస్తావు. నీ పెళ్లి జరిగి చీసేలా పూచి నాది. సో ఏంటంటే సంథింగ్ ఏదో వాళ్ళ సైడ్ ఒప్పించడం, ఎందుకంటే లెటర్ వల్ల అర్థమైంది ఏంటంటే వీళ్ళ సైడ్ ఒప్పుకొని ఉంటారు, వాళ్ళ సైడ్ ఒప్పుకొని ఉండరు, ఇప్పుడు 2 సైడ్లు ఒప్పించాను అన్న విధంగా ఆవిడ చెప్పారు కదా. నెక్స్ట్, ఎదుటివారు ఏదైనా అంటే నీ తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా మాట్లాడి సారీ చెప్పు. ఇది ఎవరి కోసం చెప్పారంటే మోస్ట్లీ తనుజ కోసం చెప్పుంటారు. ప్రతిదానికి వెళ్ళి సారీ చెప్పాల్సిన అవసరం లేని చెప్పి, తప్పు లేకుండా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంచవలసిన అవసరం లేదు కదా మనకి. సో తప్పు చేస్తేనే సారీ చెప్పని చెప్పారు. కొన్ని విషయాలు వస్తున్నాయి కాబట్టి ప్రతిదానికి ఇమాన్యుల్ వెళ్ళి సారీ చెప్తాడు, దాని గురించి వస్తున్నాయి కాబట్టి అలాంటప్పుడు వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మన తప్పు లేకపోతే అని చెప్పారు. దానికి ఈరోజు మార్నింగ్ ఫైట్ అయింది రిలేటెడ్గా సంథింగ్ లైక్ దట్.
ఇన్ని సంవత్సరాలు నీకు ముద్దు పెట్టానా, ఇప్పుడు పెడతానని చెప్పి పెట్టారు. హింట్స్ ఇవ్వాల్సినవి ఇచ్చారు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అందరితో ప్రేమగా మాట్లాడారు. భరణి అన్న బాగా ఆడుతున్నాడు, సో ఎనర్జీగా ఉన్నాడు, సో హెల్త్ బాగాలేదు కదా, ఓకేనా అయ్యని చెప్పి. సుమనన్న గారు మీరు సీక్రెట్ చేస్తుంటే మాకు నవ్వు వచ్చింది, ఆ పాలు మజ్జిగా తాగుతూ ఉంటాయని చెప్పి. దివ్య గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడి గేమ్స్లో ఎనర్జీతో ఉంటున్నావు అని చెప్పి. ఉన్నది మాట్లాడుతున్నాం లేదనంటే ఇదో పాయింట్ వేసుకున్నారు మనసులో. వీళ్ళు ఇచ్చిన హింట్సే వీళ్ళ గేమ్కి ఒక ఏమంటారు, ఈ ఒక ఆయిల్ లాంటివి, ఇంజిన్ ఆయిల్ లాంటివి. సో నెక్స్ట్ గేమ్ ముందు ఫ్యూయల్ లాంటివి. ముద్దు పెట్టవు మీ అమ్మకి అని చెప్పిన తర్వాత ఆడపిల్లలు అంటే అందరి కళ్ళు అదే ఇంకా తన కొడుకు కోసం చెప్పుకున్నారు, మీ అందరి కళ్ళు నా కొడుకు మీద ఉంటున్నాయి అని చెప్పి దివ్య ఏదో అంటే. సో రాణిని తెప్పించి అంటే రాణిగా మామిడి చేత డ్యాన్సులు చేయించుగా స్టెప్పులు అని చెప్పి పవన్ గారు పడేసి నా కొడుకుని 10 నెలల పిల్లోడు 6 నెలల పిల్లోడిని దొర్లిచ్చినట్టు దొర్లిస్తున్నావు అది అని చెప్పి ఆయన్ని. మీ మమ్మీ గేమ్ బాగా ఆడుతున్నారు కానీ సాగదీకు సంజన గారికి అనమాట. సాగదీస్తున్నావు ఒక మాట 2 మాటలు అంతే వదిలేసి ఇంకెక్కువ చెప్పకంటే ఆవిడ తలుపుతూ ఉన్నారన్నమాట. కళ్యాణ్ నేను కొడుతున్నా నీకు సెల్యూట్ అని చెప్పి కొట్టారు కదా, సో బాగా కనెక్ట్ అయ్యారు ఆవిడ కళ్యాణ్కి కూడా. నీకు కొడతా సెల్యూట్, గేమ్స్ ఏంటి, మాటలు ఏంటి, ఆ మంచితనం ఏంటి, ఆ ప్రేమ అసలు మురిసిపోతున్నాం అన్న విధంగా కొంచెం గట్టిగా ఒడిరు వచ్చి హక్ కూడా చేసుకున్నాడు. సో కళ్యాణ్కి కొంచెం మంచిగా బూస్టప్. తనుజ అందమైన దేవత ఇన్ బిగ్ బాస్ హౌస్ అన్నట్టు అందాన్ని పోగొట్టవేంటి గేమ్ కోసం చెప్పాలి కానీ అంటే ఇంకంటే వాళ్ళకి ఏది కనెక్ట్ అయితే అది ఆ మాట. అయినా నా కొడుకు నడిమేంటి అమ్మా గిల్లావు అని చెప్పి దాని గురించి కామెడీ చేశారు. నెక్స్ట్ తనుజ మేము బాగా కనిపిస్తున్నామా అనేదో అంటే నిన్ను చూసి ఆడపిల్లలే జలసీ ఫీల్ అవుతున్నారు అని చెప్పారు. అదే అంత అందంగా ఉన్నారా. నెక్స్ట్ ఇంక ఇమాన్యుల్ సాంగ్ పాడాడు, ఆవిడ వెళ్ళిపోతున్నారు. దాని తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నా కొడుకుని అందరూ నామినేట్ చేయండి అని చెప్పారు. ఇక్కడ ఇమాన్యుల్కి అర్థం కావాలి, మిగతా వాళ్ళకి అర్థం కావాలి. ఇమాన్యుల్కి ముందుకు అర్థం కావాలి, మిగతా వాళ్ళకి ఏముంది, ఓకే నేను నామినేషన్లకు రావట్లేదు, నామినేషన్ చేయండి అంటే నేను నామినేషన్స్లో ఉండాలి కదా. నామినేషన్స్లో ఉండాలంటే నాకు ఎటువంటి పవర్ ఉండాల్సిన అవసరం లేదు. నేను పవర్ ఉంటే నన్ను ఎవరు నామినేట్ చేస్తారు. గేమ్ ఆడాలి, టాస్క్ ఆడాలనుకోవటం ఒక విషయం, బట్ ఇన్ని వారాలు టాస్క్ తనకన్నా ఎవరైనా గట్టిగా టాస్క్ ఆడారా? కంపారిజన్ వస్తే తనే కదా ఆడినట్టు. అయినా ఎక్కడో భయం, ఏదో వెంటాడుతుంది. వచ్చి వాళ్ళ ముందర అంత క్లియర్గా చెప్పేసిన తర్వాత కప్పు దగ్గరకు ఉన్నావు, ఇంతమంది ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత కూడా ఫుల్ భయపడుతున్నాడు. నెక్స్ట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లెటర్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే 2 వైపులా నేను ఒప్పించాను. ఇదంతా మనం మిడ్ నైట్ టాక్స్లో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మిడ్ నైట్ టాక్స్ వీడియో వెళ్ళి చూడండి, మీకు అర్థం. దీనికన్నా ముందు 3 వీడియోలు ముందుది అంతే. మిడ్ నైట్ టాక్స్ అని కనిపిస్తూ ఉంటుంది దాని మీద తమ్నైల్ మీద. సో ఇద్దరిని 2 వైపులు ఒప్పించాను. మీ అత్తగారు మీ బావగారు అంటే ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీ లెస్ట్ హస్బెండ్ ఇద్దరు తనకి ఫిదా అయ్యారు, తన గేమ్కి ఫిదా అయ్యారు, మీ గేమ్ని ఎంజాయ్ చేస్తున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు అదే అని చెప్పి అయిపోయింది. తర్వాత రోజు మార్నింగ్ తనుజ వర్సెస్ ఇమాన్యుల్ ఇక్కడ గొడవ అయింది. ఆ గొడవను లేపేశారు. అదేంటంటే పాటల కోసం ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఇమాన్యుల్ నేనైనా మిగతా కూడా పాడారా అంటే తినేమో సరదాగా తనకి మేకప్ వేద్దాం అనుకుంటారు, తనేమో సీరియస్ అవుతాడు. సో తిని కూడా సీరియస్ అవుతుంది, అరుచుకుంటారు. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు, మళ్ళీ వచ్చి పెట్టుకుంటారు. సో ఇది ఒక గొడవ, దీన్ని లేపారు. దాని తర్వాత బిగ్ బాస్ ఈ వారం 2 టీమ్స్గా విడిపోయి కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడాల్సి వస్తుంది. మిగిలిన ఒక్కరిని ఎవరైతే కెప్టెన్సీకి అర్హులు కాదని మీరు అనుకుంటున్నారో తీసేయండి అని చెప్పి ఇక్కడ అందరూ సైలెంట్గా అలాగా ముద్దపప్పులా కూర్చొని ఉంటారు. ఎందుకు ఎవరిని మనం ఎందుకు చెడ్డవటం అన్న విధంగా ధైర్యం లేదా ఎవరి దగ్గర, నాకు అర్థం కాదు. సో ఇక్కడ దివ్య లేచింది, తప్పు పట్టలేం. కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ 2 వారాలు వచ్చాయి తనుజాకి. సో ఆల్రెడీ 12th వీక్స్ వరకు అంటే ఇప్పుడు నువ్వు ఉన్నట్టే, ఇప్పుడు 11th వీక్ కూడా ఇప్పుడు నువ్వు సేఫ్ అయినట్టే కాబట్టి లాస్ట్ వీక్ నీకు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి 12th వీక్ కూడా వచ్చింది కాబట్టి నెక్స్ట్ కూడా మళ్ళీ అయితే కనుక మళ్ళీ నువ్వు వెళ్ళి 14th 13th వీక్ దాకా ఉంటావు. 12th వీక్ కూడా ఉండిపోతావు, 13th వీక్ దాకా ఉండిపోతావు కాబట్టి సో కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది అన్నట్టు తను చెప్పింది. ఇది రైటా రాంగా అంటే ఇది 100% రైటే. అక్కడ ఒక 2 ఉన్నారు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకటి ఇమాన్యుల్, 2 తనుజ. వాళ్ళిద్దరు ఎవరి పేర్లు చెప్పినా కూడా కరెక్టే. నేనైతే మాత్రం ఇమాన్యుల్ పేరు చెప్పాను, ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా చెప్పారు నామినేషన్స్ రావట్లేదని. ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు ఇమ్యూనిటీ లెక్కలు వేసుకుంటే కనుక తనకు నామినేషన్ రాదు కాబట్టి ఎన్ని ఇమ్యూనిటీ కిందే కదా, నామినేషన్ రాకపోతే ఇమ్యూనిటీ కిందే, ఇమ్యూనిటీ లెక్కలు వేసుకోవచ్చు. అలాగే తనుజ విషయానికి వస్తే ఇప్పుడు మొన్నే ఆ వారం ఇమ్యూనిటీ, ఇప్పుడు కెప్టెన్సీ, దానికి ముందు ఒక 2 ఇమ్యూనిటీలు వచ్చినాయి. అవన్నీ లెక్కలు వేసుకుంటే కనుక తినకే అవసరం లేదు. సో ఇమ్యూనిటీ పరంగా లెక్కేసుకొని తిని గేమ్స్ ఆడాలని నీకున్నా కూడా ఇమ్యూనిటీ పరంగా లెక్కేసుకుంటే నీకు అవసరం లేదు. సో ఆ విధంగా చూసుకుంటే వాళ్ళిద్దరు ఎవరి పేరు చెప్పినా ఓకే, ఇక్కడ వరకు తనదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు తిన సైడ్ నుంచి తిన ఆ పాయింట్ ప్రజెంట్ చేసింది. తనుజ సైడ్ నుంచి ఆలోచిస్తే ఖచ్చితంగా తనుజకి నన్ను టార్గెట్ చేస్తుంది ఈ అమ్మాయి అని అనిపించడంలో అసలు తప్పులేదు. ఎందుకంటే ప్రతి దానిలో వస్తుంది. ముందు రోజే ఆయింట్మెంట్ గొడవ, దానికి ముందు వారం ఎత్తుకోవడం గురించి గొడవ, దానికి ముందు వారం తన టాస్క్ తీసేయడం గొడవ, దానికి ముందు వారం తనను నామినేట్ చేయడం, టాస్క్ తీయడానికి ప్లాన్ చేసిందా, దానికి ముందు వారం నామినేషన్ చేసిందా. ప్రతి వారం ప్రతిరోజు ఏదో విధంగా తనని పోక్ చేస్తున్నట్టు, తనని టార్గెట్ చేస్తున్నట్టు తను ఫీల్ అవటంలో తప్పులేదు. అది మైండ్లో తనకి రన్ అవుతానే ఉంటుంది.
సో ఎందుకు ప్రతిసారి నేనే ఎందుకు దివ్య నీకు ప్రతిసారి అంటే దివ్య 2 వీక్స్ వచ్చింది తనుజ నీకంటే ఆడాను నేను తీసుకొచ్చి ఎవరు నా చేతిలో పెట్టలేదు, అది ఉన్నంత మాత్రాన కెప్టెన్, నేను గేమ్లో ఒకళ్ళు ఉన్నంత మాత్రం కెప్టెన్ అయినట్టు కాదు కదా, గేమ్ ఆడాలనుకుంటున్నాను, నా ఇంటెన్షన్ అది అని చెప్తావంటే దివ్య ఏమో నువ్వు ఎలాగైనా నువ్వు ఉండాలనుకున్నా కూడా ఒకళ్ళు పొరపాటున కెప్టెన్ అయితే అనే విధంగా చెప్తారనమాట. తనుజ ప్రతిదానికి నువ్వు నన్ను లాక్కు, ప్రతిదానికి నా విషయానికి నువ్వు రాకు, ఎక్కడైనా కెప్టెన్ సైజ్ టాస్క్ పెట్టినా ప్రాబ్లమే, ఏదైనా జరిగినా ప్రాబ్లమే, ఏదైనా అన్నా ప్రాబ్లమే, ప్రతి దాంట్లో నన్నే తీసుకొస్తున్నావు అని. ఈ పాయింట్స్ ఎందులోనూ తనుజ తప్పలేదు, తనుజకి అలా అనిపించడంలో తప్పలేదు. ఈ విషయం దివ్యకు కూడా తెలుసు, నేను ఇట్లా పెడితే ఖచ్చితంగా తనుజకి ఇట్లా అర్థమైద్దని తెలుసు, తనకి ఇమ్మాన్యుల్ ఉన్నాడని కూడా తెలుసు. అయినా ఎందుకు పెట్టారు, తన లాస్ట్ అస్త్రం ఏదైతే ఉందో ఆ అస్త్రాన్ని ఆవిడ సంధించారు ఈరోజు. ఆ అస్త్రం సంధించకపోతే ఆవిడ ఛాన్సెస్ ప్రెజెంట్ 0గా ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ జరిగింది, టాస్క్ ఏం జరగలేదు, పెద్దగా అందరికి ఒకేలా ఉంది, అందరు మమ్మీలు వచ్చారు, అందరి సెంటిమెంట్స్ ఒకటేలా ఉన్నాయి, తనకి ప్లస్ ఏది లేదు, వాళ్ళ మదర్ ఎంత ఎంటర్టైన్ చేసినా తనకి ప్లస్ అవ్వదు. సో తన లాస్ట్ అస్త్రం ఏదైతే ఉందో అది సంధించింది. అది సంధిస్తే ఆవిడ ట్రిగ్గర్ అవుతారని తెలుసు, ట్రిగ్గర్ అయ్యారు. ట్రిగ్గర్ అయిన తర్వాత వచ్చిన మాటలు దివ్య ఏమంటుందంటే ఈ వీక్ ఎవరు కెప్టెన్ ఉన్నా కూడా నేను వాళ్ళనే చేసేదాన్ని, ఈ వీక్ ఎవరు కెప్టెన్ వాళ్ళే చేసేదాన్ని, అనవసరంగా పోర్ట్రే చేయకు తనుజ, నేను గేమ్ పరంగానే చెప్తున్నానని చెప్పి ఇవి గట్టిగా నచ్చారు. ఈ వీక్ ఎవరున్నా వాళ్ళనే తీసేదాన్ని అన్నప్పుడు మరి లాస్ట్ టైం కూడా కెప్టెన్గా ఇమాన్యుల్ ఉన్నాడు తను సపోర్ట్ చేసినప్పుడు. కెప్టెన్ కానీ దానికి ముందు కెప్టెన్ అయిన ఇమాన్యుల్, దాంట్లో ఆవిడ కూడా కెప్టెన్ అయి ఉంది. కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకోసారి అవ్వకూడదా అన్న విధంగానే పెట్టుకొని పాయింట్ ప్రజెంట్ చేసుకొని సుమనన్న ఇమాన్యుల్ తిని ఒక గ్రూప్గా ఏర్పడ్డారు కదా, ఆ గ్రూప్గా ఏర్పడి మిగతా వాళ్ళని తీసేద్దాం అనుకున్నారు కదా, కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకోసారి అవ్వచ్చు అని చెప్పి. మరి ఇదేం పాయింట్? సో ఏం లేదు, మేబీ ఇమ్యూనిటీ కూడా వచ్చింది కాబట్టి ఒక పాయింట్ అనుకున్నా కూడా ఈ ఎవరున్నా తీసేస్తాను అన్నది కొంచెం కాంట్రడిక్టింగ్ ఉంటుంది లైట్గా. బట్ ఇంకోటి దివ్యకు సపోర్టింగ్ స్టేట్మెంట్ చెప్తారు ఏంటంటే, తనకి ఇంతకుముందు రాలేనప్పుడు కూడా ఇమాన్యుల్ని మరి అప్పుడు కెప్టెన్ తీసుకొని కమాండర్ దాంట్లో ఇలా ప్రజల దాంట్లోనే వేశారు. సో ఉంది ఒక పాయింట్ తన వైపు వ్యాలిడ్గా ఉంచుకునేలాగే ఉంచుకుంది, ఆ ఇంటెలిజెన్స్ ఉంది. బట్ టార్గెట్ మాత్రం తనుజానే. అనవసరంగా పోర్ట్రే చేయనుగా గేమ్ పరంగా ఇచ్చాను తనుజ, నేను నీ బిహేవియర్ని బట్టే మాట్లాడుతాను అన్నారు. ఇందులో ఏమైనా తప్పు ఉందంటే ఏం తప్పలేదు, బిహేవియర్ని బట్టి అంటే నువ్వు నాతో ఎలా బిహేవ్ చేస్తున్నావు దాన్ని బట్టి, అంతేగాని ఆవిడేదో క్రిటిసైజ్ చేశారు, డౌన్ ప్లే చేశారు, బిలో ద బెల్ట్ కొట్టారన్న ఇదే లేదు. కానీ ఆవిడ దాన్ని అలా పోర్ట్రే చేయాలని చూశారు. ఏం బిహేవియర్ అది ఇది అని చెప్పి అరిచింది ఫస్ట్ దివ్యానే. మన ప్రోమోలో అలా ఉంది, ఫస్ట్ తిని అరిచినట్టు చూపించారు కానీ ఫస్ట్ అరిచింది దివ్యానే. తనుజ ప్రతిసారి కెప్టెన్సీస్కి వస్తే నన్నే వద్దంటున్నావు అంటే నువ్వు తప్పుగా మాట్లాడుకుని దివ్య అరిచింది. తప్పుగా ఏం మాట్లాడారు ఇందులో, బిహేవియర్ అయినా ఓడిస్తే తప్ప అసలు అందులో తప్పే ఉంది. ఏం బిహేవియర్ చెప్పు అని ఇక్కడ అరుస్తూ ఉన్నారన్నమాట. అరుస్తూ అంటే ఈ పాయింట్స్ అని చదువుతుందని మీరు అనుకోవద్దు, ఈ చదివితేనే మీకు అర్థమైంది, ప్రతి పాయింట్ వెనకాల ఒక లాజిక్ ఉంది. తనుజ నేనే కనిపిస్తున్నానా, నీకు ఇంకెవరు కనిపించట్లేదా, ప్రతిసారి నువ్వు నా మీదకే వస్తున్నావు అనగానే దివ్య నేను అరుస్తా, నీకన్నా డబుల్ అరుస్తా, ట్రిపుల్ అరుస్తా చెప్పి తనకు కావాల్సింది ఇదే. తనకు మైండ్లో రన్ అవుతుంది, ఓకే తిని ట్రిగ్గర్ అయింది, మనం ముందు అనుకున్న దాని ప్రకారం వెళ్దాం, ఇంకా ట్రిగ్గర్ చేద్దాం, కొన్ని వర్డ్స్ అనుకుంటుంది. ఆ కొన్ని వర్డ్స్ కొన్ని ప్లేసుల నుంచి వచ్చినవి ఏంటో చెప్తాను చూడండి. దివ్య పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి ఇక్కడి నుంచి మిస్టేక్స్ స్టార్ట్ అయినాయి. అప్పటి వరకు ఇద్దరు ఈక్వల్గా ఉన్నా కూడా ఫస్ట్ తిని లూజ్ అయిన వర్డ్ పిచ్చిగా మాట్లాడింది. పెద్ద వర్డ్ కాదు ఓకే, బట్ వర్డ్ వచ్చింది మాత్రం తెలుసండి, పిచ్చిగా మాట్లాడు. కానీ ప్రతిదీ పోర్ట్రే చేస్తావు, ఏది పడితే అది అంటావు అంటే తనుజ నేనే కనిపిస్తుంది అది అని చెప్పి ఈవిడ వాయిస్లోకి ఆవిడ వాయిస్ ఓవర్లాప్ అయిపోయింది. కొన్ని మాట్లాడు అర్థం కాలేదు. కనిపిస్తుంది అంటే నువ్వు ప్రతిదానికి ఇలా పోర్ట్రే చేస్తుంటే కనిపిస్తుందని ఈవిడ అంటే ఏం కనిపిస్తుంది, రీజన్ 100%గా ఇచ్చాను, సో 100% 1000% కరెక్ట్గా చెప్పుకున్నా అంటే ఈవిడ చెప్పుకున్నావు పో అన్నారు. దీనికి ఇది రాంగ్, కొద్దిగా డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించవచ్చు, కానీ ఆవిడ రియాక్ట్ అయినంత డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉందంటే లేదు. ఆవిడ ఒక ఛాన్స్ కోసం ఎదురు చూశారు, ఆ ఛాన్స్ దొరికింది, ఇంకా దాన్ని యూజ్ చేసుకొని ట్రై చేశారు. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇప్పుడు గట్టిగా నువ్వు బిగ్ బాసా పో అని చెప్పడానికి, నీకు నచ్చింది నాకు నచ్చితే నేను నుంచుంటాను, నాకు నచ్చపోతే వెళ్ళి కూర్చుంటాను అన్న విధంగా అరుస్తా ఉన్నారు. తను చెప్పుకోపో అని చెప్పి ఆవిడ్ని కూడా ట్రిగ్గర్ ఇన్స్టిగేట్ చేయడానికి ట్రై చేశారు. అంటే ఒక డిఫెన్స్లో నేను కూడా బాగున్నాను, నేను కూడా బాగానే అటాకింగ్ చేస్తున్నాను, తగ్గలేదు నేను కూడా అన్న విధంగా. దివ్య రెస్పెక్ట్ కూడా నేర్చుకో అని చెప్పి వచ్చి అరుస్తున్నారు. నీ లిమిట్లో ఉండి తనుజ అంటే నువ్వు ఉంటే నేను ఉంటాను అనుకున్నారు. ఓకే, దాని తర్వాత దివ్య నీలాగా చెత్త స్టోరీస్ వెళ్ళి పోర్ట్రే చేయటం లేదు, బయట సింపతి కోసం. ఇది రెండోది. ఈ సింపతి అనేవాడు తర్వాత వచ్చే ఫేక్ అనేవాడు, ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా? సుమనన్న దగ్గర నుంచి వచ్చినాయి. సుమనన్న ఏదైతే వాళ్ళ వైఫ్ చెప్పారో హైప్, ఎవరికైతే హైప్ ఉంటుందో తను వాళ్ళతో ఉంటారు అని చెప్పి అది బర్నియానికి లీక్ చేశాడు. బర్నియానికి లీక్ చేశాడన్న విషయం బర్నియాని చెప్పాడు. అది ఏం చెప్పాడో మనకు తెలియదు, బట్ ఇక్కడి నుంచి కనెక్ట్ చేసుకుంటూ వచ్చిన పాయింట్ అది. బర్నియాన్ ఇదే విషయాన్ని దివ్యకి చెప్తాడు. మరి నాకు చెప్పాలంటే చెప్తాం, ఆగు సుమనన్న కూడా చెప్తాను నీకని. బట్ ఆయన ఎప్పుడు చెప్పారో వీళ్ళు సరిగ్గా క్యాప్చర్ చేసుకున్నట్టున్నారు, ఆ ఫుటేజ్ మనకి ఇలా.
సో ఏదైతే వచ్చిందో ఫేక్ అని కానీ ఇదని కానీ సింపతి అని కానీ ఇది బయట నుంచి వీళ్ళు ఏవైతే మాటలు చెప్పారో వాళ్ళ మాటల్లోంచి తీసుకొచ్చి పెట్టిన పదాలు. సో ఇక్కడ తను వాడింది, ఇది రెండోసారి తను లూజ్ అవడం. సో సింపతి కోసం అనగానే చెత్త స్టోరీసా, సింపతి గురించి నువ్వే మాట్లాడాలి, ఈవిడ రిపీట్ చేసింది దాన్ని, ఇంక నువ్వే మాట్లాడాలి సింపతి కోసం అని చెప్పి. దాని తర్వాత దివ్య వెటకారంగా మాట్లాడటం నీకన్నా నాకు బాగా వచ్చు, నువ్వు ఎక్కడైతే నేర్చుకున్నావో ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ అని. అంటే ఎందుకంటే ఈవిడేంటి బయట ఏదైతే రివ్యూస్ ఒపీనియన్స్ చెప్తారో బాగా వెటకారంగా చెప్తారు, ఆ వెటకారంగా చెప్తే నీకన్నా నాకు బాగా వచ్చు అది అని చెప్పి. తను కరెక్టే, వెటకారానికి ఇంకో రూపమే దివ్య, ఆ పేరే దివ్యానే అని చెప్పి తను మాట్లాడిన మాటని తనకి. నెక్స్ట్ దివ్య నీలా ఫేక్గా ఉంటావు రాదు నాకు, మూడోది తను వదిలేసిన మాటల్లో. ఫేక్గా ఉంటావు రాదని ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంకోటి సుమన నాకు చెప్పింది. సో అయిపోయింది కాబట్టి ఉంటున్నావు, ఫేక్గా ఉంటున్నావు, అందరితోనూ ఫేక్గా ఉంటున్నావు, ఎక్కడ పడితే అక్కడ సింపతి తెచ్చుకుంటున్నావు అన్న విషయాలు వాళ్ళకి చెప్పడం వల్ల తిని క్యారీ చేసుకుంది. తినకు తెలుసు ఆ ఇంటెలిజెన్స్ ఉంది, ఇది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు అని. బట్ ఇక్కడ ఎందుకు వాడుతున్నారు, ఎందుకంటే డూ ఆర్ డే మ్యాచ్. తనకి వెళ్ళిపోయేటప్పుడు ఒక బాంబేసి వెళ్ళిపోతాం, పేలిందనుకోండి ఉంటాం, పేలదనుకోండి ఎట్లాగో బయటికి వెళ్ళిపోతాం, పోయేదేం లేదు అని అనుకున్నారు. కాకపోతే దివ్య గారు నేనేం చెప్తున్నానంటే ఒక మాట, మనం ఎలా వెళ్తున్నాం అన్నది కూడా ఇంపార్టెంటే. బయటికి మరీ ఒక వారం ఉండటం కోసం అంత డౌన్ గ్రేడ్ చేసి అంత మాట డీమీనింగ్గా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదేమో. ఎస్ మీరు ఇంటెలిజెంట్గా ఆలోచించారు, ఆవిడతో ఫైట్ పెట్టుకోవాలనుకున్నారు, ఓకే ఒక ట్రెండ్, ఓకే ట్రిగ్గర్ చేయడానికి ట్రిగ్గర్ చేసి ఆవిడ చేత తరిపించడం ఇదంతా బిగ్ బాస్కి ఒక ఇండికేషను. అయితే చాలా వరకు ఎక్కువ ఈవిడే ఆ పదాలన్నీ వదిలేసి తర్వాత ఆవిడ మీదకి రివర్స్లో అరిచినట్టు అనిపించింది. ఇక్కడ మీకు కంక్లూజన్ ఇస్తున్నాను, బట్ ఇంకా చాలా ఉన్నాయి చెప్తున్నా. సో మెజారిటీ 80% దివ్యాదే తప్పు ఉంది ఇందులో. ఇప్పుడు మీ ఒపీనియన్ కామెంట్ చేయొచ్చు. 80% దివ్యాదే తప్పు ఉంది, దివ్యానే ఎక్కువ మాటలు లూజ్ అయింది, దివ్య మాట్లాడిన మాటలకే తను రెసిప్రోకేట్ అయ్యి ఏదైనా చెప్పడం కానీ మొత్తం అని తన నుంచి ఎక్కువ వచ్చినాయి. తనది 20% మిస్టేక్ లేకుండా ఉండకూడదు, ఎవరిది ఉండదు. ఆర్గ్యుమెంట్ అయినప్పుడు పక్కన వాళ్ళు కూడా ఉంటుంది, అది వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోవడం వల్ల ఏదో ఒకటి తెలియదు కూడా 20%. బట్ మెజారిటీ మిస్టేక్ మాత్రం దివ్యాదే. మామూలుగా ఉండాల్సిన విషయాన్ని కావాలని కాంప్లికేట్ చేశారు, కావాలని చేశారు, ఒక ప్లాన్ ప్రకారం చేశారు. నాగార్జున గారు వచ్చి నాకు తెలిసి ఆ ఇష్యూని అడ్రస్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ క్లిప్ వేసి దీని తర్వాత నువ్వు ఎంత చేసావు, సో ఈ పదాలు ఇక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి నీట్గా చెప్పచ్చు. ఒకవేళ ఆయన డీటెయిల్గా వెళ్ళాలి అనుకుంటే దివ్యాన్ని ఉంచినా ఉంచకపోయినా చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఉంచితేనే చెప్తారని అనుకోవడానికి లేదు, ఉంచితేనే చెప్పకుండా కూడా ఉండొచ్చు. బట్ రేపు ఎలిమినేషన్ అనేది ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది, దేని మీద చేస్తున్నారు ఏంటి అని చెప్పి. నువ్వు ఫేక్ అనగానే నువ్వు పెద్ద జెన్యూన్ అది అని చెప్పి రా కూర్చో అనగానే నాకు నువ్వెవరు చెప్పడానికి కూర్చోవడానికి. ఈవిడివి 20% ఉన్నాను చూసారా, ఇలాంటివే పో కూర్చో ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. లాస్ట్లో భరణి అన్న మాట కోసం. నెక్స్ట్ దివ్య ఈ యాటిట్యూడ్ తగ్గించుకో, నీ ఒరిజినాలిటీ ఇది అని చెప్పి ఏదో తనని ఎక్స్పోజ్ చేసినట్టు. అక్కడ ఏముంది ఒరిజినాలిటీ అన్నదానికి ఈ పదాలు వాడితే ఏంటంటే ఇంకో ఇది నీ ఒరిజినాలిటీ, నువ్వు మొత్తం బయటపడుతున్నావు, నీ యాటిట్యూడ్ ఇది, ఇలాంటివి వాడితే ఏంటంటే ఇంకొంచెం బలంగా వెళ్తాయి. ఆడియన్స్ ఓహో ఒరిజినాలిటీ అనగానే కనెక్ట్ అయిపోతారు అన్నట్టు. ఆడియన్స్ అంతా ఇప్పుడు అలా ఎవరు లేరు కదా, వాళ్ళకి ముందు వెనక మొత్తం తెలుసుకుంటున్నారు కదా. తనదా మంచి నీ దాన్ని బట్టే నాది ఉంటుంది, నా యాటిట్యూడ్ నీ దాన్ని బట్టే నా యాటిట్యూడ్ ఉంటుంది, నువ్వు ఎలా మాట్లాడితే అలా మాట్లాడతానంటే అబ్బో అవునా అనగానే అవును వచ్చి కూర్చో. సో ఈవిడ ఫస్ట్ ఎటకారంగా మాట్లాడితే ఆవిడే ఎటకారంగానే మాట్లాడారు. దివ్య ఎగతాళి అనగానే అవును నీకు లేదు అది, మరి ఎగతాళి చేస్తున్నాడు నీకు లేదు మరి ఈవిడ అన్నారు అబ్బో అని చెప్పి ఈవిడ ఎక్కిరించిన తర్వాత కదా ఆవిడ ఎక్కిరించింది. దివ్య మనుషులందరికీ నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తా, నీలా కాదు ఫేక్గా ఉండటం నాకు రాదు అని చెప్పి ఆ ఫేక్ దాన్ని మళ్ళీ రిపీట్ చేశారు. అక్కడి నుంచి వచ్చింది అది. బై మిస్టేక్ గెలిస్తే ఇంకో వీక్ వస్తుంది కదా రేస్లో అని చెప్పి దాన్ని అక్కడ పాయింట్ పెట్టారు. దాని తర్వాత తనుజ ఫస్ట్ వచ్చి ఒకరికొక పేరు పెడితే ఇంక అందరూ మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు, అల్లుకొని వెళ్ళిపోతారు అని. కానీ మరి దివ్య నువ్వు రావచ్చు కదంటే పాయింట్ ఇది దివ్య సైడ్ నుంచి. ఇవన్నీ మిస్టేక్స్లో కాదు, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్లోది కాదు, బయట నుంచి ఫస్ట్ వచ్చి ఒకరు పెడితే వెళ్ళిపోతారు అల్లుకుంటా అని మనకు తెలిసినప్పుడు మరి ఫస్ట్ మీరు లేచి ఇమ్మాన్యుల్ పేరు పెట్టాల్సింది. అందరూ అల్లుకుంటే వెళ్ళేవాళ్ళు, మీరు ఎందుకు కూర్చున్నారు? అది సేఫ్ గేమ్ అవుతుంది. మీరు కూర్చోకుండా మీరు గట్టిగా మాట్లాడాల్సింది. ఆ అమ్మాయి ఛాన్స్ తీసుకుంది, ఆ అమ్మాయి మాట్లాడింది, మిగతా వాళ్ళు అల్లుకుంటారని మనకు క్లియర్ కట్గా ఐడియా మనకు తెలియలేదు అనుకోండి. అల్లేశారు, అమ్మాయి చెప్పిన తర్వాత అల్లేశారు, ఇది మీరు సేఫ్ గేమర్స్ అని అంటే ఒక అర్థం. అల్లుతారు అని మీకు తెలిసినప్పుడు మీరు అల్లాల్సింది కదా, లేచి మీరు గేమ్ ఆడాల్సింది తనలాగా. ఇది తిన్న మిస్టేక్ అయినప్పుడు కూడా పక్కన వాళ్ళ మీద చెప్పకూడదు ఇది. సో నెక్స్ట్ సంజన గారు లేచారు. సో పర్సనల్ కాదురా ఇది, 2 వీక్స్ ఇమ్యూనిటీ వచ్చింది నీకు, నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా అని చెప్పి. ఇది సేఫ్ ప్లేనా కాదా అంటే ఇవన్నీ సేఫ్ గేమే. చెప్పాలంటే ఆవిడ ఇమ్మాన్యుల్ పేరు కూడా చెప్పచ్చు, కానీ చెప్పరు. ఎందుకు? తను తిరు బాండ్ కాబట్టి ఆబ్వియస్గా చెప్పరు. ఈరోజు ఆవిడకి ఒక రియలైజేషన్ కూడా వచ్చి ఉండాలి ఒక విషయంలో. పర్సనల్ ఏం లేదంటే తనుజ దిస్ ఈస్ కాల్డ్ స్వీట్ పాయిజన్. సంజన గారు ఎవరో పర్సనల్ది తీసుకొచ్చి ప్రతిదానికి నా పేరు అల్లుతా అంటే ప్రతిదానికి మీరు నా మీద పడి ఏడుస్తున్నారు అన్న విధంగా. సో ప్రతిదానికి నా పేరు అల్లుతున్నారు, పర్సనల్ తీసుకొచ్చి అంటే ఆవిడ దాన్ని పర్సనల్గానే ఫీల్ అవుతుంది. దివ్య తనని పర్సనల్గానే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని తన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఆడికి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆయింట్మెంట్ రాస్తా ఉంటే వచ్చి తిట్టెళ్ళిపోతుంది.
అది ఆయనకి ఉండాలి కదా, అది ఆయన చూసుకోవాలి. మీరెవరు? పోనీ ఆయన చెప్పాలనుకుంటే పక్కకు తీసుకెళ్ళి ఎప్పుడైనా చెప్పాలి విడిగా. తన ముందే చెప్తే తనకు అర్థమైంది కదా, నాకు చేస్తారు కాబట్టి ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఆల్రెడీ రిఫ్ట్ ఉంది. సో అది సంగతి. ప్రతిదానికి నా మీద పడి ఏడుస్తున్నారు. నేను చెప్పిన 20% మిస్టేక్లు నా మీద పడి ఏడుస్తున్నారంటే పెద్ద పదాలు కాదు తను వాడినట్టు. దివ్య ఏడుస్తున్నారు గీడుస్తున్నారు అనకని చెప్పి చేతి సిగ్నల్ ఏదైతుందో ఇక్కడ మళ్ళీ దివ్య ఇలా చెయ్యి ఊపుకుంటా ఏలుపుకుంటా ఏడుస్తున్నాడు. గీ అనుకో అని చెప్పి ఈవిడ ఆ హ్యాండ్ గెస్టర్స్ ఇటన్నింటిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రతిదానికి ఏడుస్తున్నావు అంటే గంటకు 10 సార్లు నువ్వు ఏడుస్తావు. ఏడుపు గురించి వీళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. ఆవిడ గంటకు 10 సార్లు ఏడిస్తే ఈవిడ కూడా గంటకు 10 సార్లు ఏడ్చారు. ఆవిడకి ఏం ఏడిపోయి ఏడిస్తే ఈయన సపోర్ట్ రాలేదనో భరణి అని రాలేదనో మాట్లాడలేదనో అని ఆవిడే ఏడ్చారు. ఈవిడది అలాగే ఎమోషనల్ పర్సనాలిటీ అని తెలుసు మనకి. ఈవిడ నుంచి ఎక్స్పెక్టెడ్. నేను అసలు ఏడవను అని చెప్పి బలంగా చెప్పిన ఆవిడ నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి. ఆవిడ ఎన్నిసార్లు ఏడ్చారు, ఎన్నిసార్లు మనం అనుకున్నాం తనుజ ఇక్కడ బద్దలు కొట్టేసింది ఏడుపులో అని. ప్రతిదీ నాకే కలుపుతారు. సో ఏదైనా గేమ్ వస్తే చక్కగా ఆడే వాళ్ళని ఉంచదు, ఆడని వాళ్ళని ఉంచదు అని చెప్పి ఇంకా ఆవిడ పాయింట్లు ఆవిడ చెప్తున్నారు. నేను ఆడిన వాళ్ళని ఉంచదేంటి, ఆడలేదంటే నీ మీద గెలిచి నేను కెప్టెన్ అయ్యాను అనగానే తనుజ ఏంది డ్యాన్స్ వేసా అంటే నేను ఓడించడానికి 2 స్టెప్పులు కూడా చాలని. కొంచెం మాటల్లో దివ్య ఓడించడం కష్టమే, 2 స్టెప్స్ చాలు. అదంటే నువ్వు రండి అని చెప్పి అందరిని తీసుకొచ్చి గెలుచుకున్నావు, అది పెద్ద విషయమా? ఓడిపోయిన తర్వాత ఏదైనా టాస్క్ వచ్చి ఓడిపోయిన తర్వాత నేను ఈ టాస్క్ అయితే బాగా ఆడేదని, ఈ టాస్క్ అయితే బాగా ఆడేదని. ఇదేంటి అంటే మొన్న వీళ్ళు కలర్స్ టాస్క్ ఆడారు కదా కళ్యాణ్ దాంట్లో, అబ్బా నీది ఆడింటే బాగా ఆడేదని అని చెప్పి అందరి ముందు అలా చెప్తా ఉన్నారు. ఆ డ్రమ్స్ టాస్క్ వచ్చిన తనకి సో అది ఆడలా పేరు కాబట్టి దీని గురించి చెప్తా ఉన్నారు. ఇదైతే నేను బాగా ఆడతాను, ఇదైతే బాగా ఆడతానని చెప్పి. నాకు అనిపించింది నేను మాట్లాడుకుంటా నువ్వేం పొడిచో అని చెప్పి. ఆవిడ కూడా టాస్క్లు ఆడిందండి, ఆవిడే గెలిచింది. నేను దివ్య ప్రతిదానికి అందరూ నాకే కావాలి, అందరూ నా చుట్టూనే ఉండాలి, తనుజ అని చెప్పి భజన చేయడానికి దగ్గరికి వెళ్ళి నేను అలాగైతే ఏడవను అని చెప్పి. ఈ పాయింట్స్ ఉన్నప్పుడు తనుజకి ఆపోజిట్గా తనుజ గారు నచ్చని ఎవరు ఉంటారంటే వాళ్ళకి మాత్రం ఇది కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా కరెక్టే. తనుజ గారు అలా సెల్ఫ్ సెంట్రిక్గా ఫీల్ అవుతారు. అందరూ నాతో ఉండాలి, నాతో మంచిగా ఉండాలి, నాతో మాట్లాడాలి, సో అందరు నాతో ఇదిగా ఉండాలి అని చెప్పి ఆవిడ అలా ఫీల్ అవుతారు. సో అది అబ్జర్వేషను ఆ అమ్మాయిది. సో ఇది పెట్టారు ఇందులో. తనుజ ఏదైనా మాట్లాడితే చాలు సీన్ క్రియేట్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇవి మాట్లాడుతూనే ఆవిడ ఓవర్లాప్ చేస్తున్నారు. ఆవిడ గట్టి గొంతు వల్ల ఇవి మాటలు వినిపించట్లా. మనం బలంగా ఎలాగ చెప్తున్నాం అని అనుకుంటామో మన పాయింట్స్ ఎలా వినిపిస్తాయో పక్కన వాళ్ళు కూడా చెప్పే పాయింట్ కూడా వినిపించేలా మాట్లాడాలి మనం. అప్పుడు వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు, ఉప్పు మాట్లాడి తెలిసింది. మనం ఓవర్లాప్ చేసేసి గట్టిగా మాట్లాడితే వాళ్ళ పాయింట్లు ఏం తెలుస్తాయి. నెక్స్ట్ దివ్య చేస్తున్న ఇంకొక మిస్టేక్ ఇది వరుసగా. నువ్వు సీరియల్ యాక్ట్రెస్, సీరియల్ స్టారు, సీరియల్లో ఏడ్చినట్టు ఇక్కడ కూడా ఏడుస్తున్నావు అని చెప్పి. ఇప్పుడు ప్రొఫెషన్ తెచ్చినట్టే కదా దివ్య. సీరియల్ అంటే ఏంటి, ఇక్కడ చేస్తారా, బయట చేసేదే కదా, ఇది రాంగే కదా. తనుజ రివ్యూ ఇచ్చుకో, నువ్వు బయట సరిపోక ఇక్కడికి వచ్చావు అని ఏం మాట్లాడుతున్నావు, బయట లోపల అనుకో ఏం మాట్లాడుతున్నావు, నేను అన్నానా బయట అని అనేది ఏంటంటే డైరెక్ట్గా సీరియల్ అని చెప్పి ఆ మాత్రం అనేసి మళ్ళీ ప్రతి పదం మేజర్గా ఏదైతే మిస్టేక్స్ ఉంటాయో ఆ వాడకూడదో అవన్నీ తీసుకొచ్చి పెట్టింది దివ్యానే. గేమ్ని ఎక్స్పోజ్ చేయడం అంటారు చూసారా, ఇది ప్రతిదానికి అందరూ నీ చుట్టూనే ఉండాలి, తనుజని భజన చేయాలి, ఇవి గేమ్ని ఎక్స్పోజ్ చేయటం. మిగతావన్నీ ఏంటంటే గేమ్లో తను ఉండటానికి కోసం తన ఎదుటి వాళ్ళని డౌన్ చేయటమే, అది కించపరచడం. ఆవిడ ఎక్కువగా కించపరిచారు. గేమ్ని ఎక్స్పోజ్ చేయడం కన్నా చాలామంది కొంతమంది తనుజని ఎక్స్పోజ్ చేశారంటే తనుజని ఎక్స్పోజ్ చేసింది 10% అయితే తనుజని కించపరిచే విధంగా మాట్లాడింది 90% ఉంది అవుట్ ఆఫ్ 100. సో అందుకోసం వీళ్ళిద్దరిలో ఎవరిదరా కరెక్ట్, ఎవరిదరా మిస్టేక్ ఎక్కువ అంటే ఖచ్చితంగా దివ్యాదే. 80% మిస్టేక్ దివ్యాదే ఉంది. నేను అన్నానా అంటే నువ్వంటే నేను అన్నాను అని చెప్పి పరుచుకొని ఆవిడ అన్నారు కదా సీరియల్ అని చెప్పి. దివ్య బయట విషయాలు కాదు, ఇష్టం వచ్చినట్టు అరవకు మాట్లాడకు అది అని చెప్పి దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళేసి మ్యానిపులేట్ చేసేసి ఏం కానట్టు కూర్చొని అది ఆవిడ టాలెంట్. ఆవిడ మ్యానిపులేట్ చేస్తుందంటే మిగతా వాళ్ళు మ్యానిపులేట్ అవుతున్నారంటే అది వాళ్ళ వెరితనం, వాళ్ళ పిచ్చితనం. ఈ పాయింట్ ఎన్నిసార్లు తీసినా కూడా దివ్య ప్లస్ పాయింట్ కానీ మైనస్ కదా. ఆవిడ వచ్చిన స్టార్టింగ్లో చెప్పారు ఈ పాయింట్, అవును అలా అయితే నాకు గొప్పగా చెప్పుకోవాలి అన్నారు. మొన్న రీతు తీసింది, ఇప్పుడు తనుజ తీసింది. ఏంటంటే సుమన్ అన్న కానీ లేదంటే ఇమాన్యుల్ కానీ లేదంటే భరణి అన్న కానీ వీళ్ళని ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతుంది, వాళ్ళు వింటున్నారు అన్నది వీళ్ళ ఒపీనియన్, వీళ్ళ పాయింట్. దివ్య చిన్నపిల్లలు మరి అంటే ఇందులో దివ్య తప్పలేదు. ఒకవేళ దివ్య మ్యానిపులేట్ చేస్తే వాళ్ళు మ్యానిపులేట్ అవుతున్నారు, మ్యానిపులేట్ అయిన వాళ్ళు మిస్టేక్. దివ్య కోపడిపోతుంది, ఫీల్ అయిపోతుంది. ఏదైనా అడగడానికి వస్తుంటే ఎవడన్నాడు అంటే భరణి గారితో అన్నారు, భరణి గారు అన్న కోపడిపోతుంది, దివ్య కోపడిపోతుంది, తిని భరణి గారితో అన్నట్టు. తనుజ లోపల ఏడ్చుకుంటా కుళ్ళుకో అని చెప్పి. జలసీ ఉందా లేదా భరణి గారి విషయంలో అంటే ప్యూర్ జలసీ ఉంది, పొసెసివ్నెస్ ఉంది. అది ఎందుకు దివ్యగా తెలియకపోవచ్చు, బయట నుంచి చూసే క్లియర్గా అర్థం. దివ్య వచ్చి ఆ సీన్స్ అని చూసుకున్నా కూడా అచ్చా నేను ఎలా ఎందుకు చేశాను, ఇది ఎలాగ అనిపిస్తుంది కదా అని ఒక న్యూట్రల్ మైండ్ సెట్ చూస్తే ఆవిడకి కూడా అలాగే అనిపిస్తుంది. ఆవిడ దానికి ఆవిడ ఒపీనియన్ ఇచ్చుకున్న, రివ్యూ ఇచ్చుకున్న ఆవిడ కూడా అదే అర్థమవుతుంది. అక్కడి నుంచి ట్రిగ్గర్ అయినవి కొన్ని గేమ్లో ఉంటాయని ట్రిగ్గర్ చేసుకునేవి కొన్ని.
ఎవడేడ్చాడు? లోపల ఏడ్చుకుంటే కులుకున్నాడు. ఎవడేడ్చాడు? నీలా కాదు, నేనేదైనా మొహమ్మద్ చెప్తాను అది అని చెప్పి తనుజ వెళ్ళు అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరు కాసేపు దీని తర్వాత పెద్ద వచ్చారు దిగి అది అని అనుకుంటూ ఉంటారు. దిగొచ్చా పెద్ద వచ్చింది దిగి అంటే దిగొచ్చాను కాబట్టి నీ ఒరిజినాలిటీ బయట పెట్టాను, దానికోసమే దిగొచ్చానంటే నువ్వు చాలా ప్యూర్ మరి సార్, అదే నీ ఒరిజినాలిటీ బయట పెట్టా, ఇది నువ్వు, ఇలాంటివన్నీ ఎక్స్పోజ్ చేస్తున్నట్టు ఏదో తనకేదో ఇబ్బంది పెడుతున్నట్టు మాట్లాడే పదాలు. దివ్య నేను ప్యూరే, నీకంటే ప్యూరే, నీలాగా అందరినీ వాడుకోను, ఇది చాలా మేజర్ పదం. మిస్టేక్ అన్న కూడా చాలా పెద్ద తప్పు ఇది అనకుండా ఉండాల్సింది దివ్య. తన్ని ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడటం వేరు, తను కించపరిచే దాంట్లో అన్నిటికన్నా వరస్ట్గా ఉంది లైన్. అవసరం లేదు, ఇంత దిగాల్సిన అవసరం లేదు. గేమ్లో మనం ఉన్నాము, మనం ప్రూవ్ చేసుకోవాలి, నేను ఎవరినైనా ఎదుర్కోగలను అని చెప్పడానికి ఒక లిమిట్ ఉంటుంది. దివ్య ఇక్కడ ఈ లిమిట్ దాటేసిందేమో అనిపించింది నాకు. అందరినీ వాడుకున్నావు గేమ్లో ఉండటం కోసమని, ఇది అవసరం లేదు. ఇది ఎవరైనా అన్నారా? ఇప్పుడు ఇమ్మాన్యుల్ గారిని ఎవరైనా నన్ను వాడుకుంది, బర్న్యాన్ని ఏమైనా నన్ను వాడుకుంది అని అన్నారా? పోనీ మిమ్మల్ని ఏమైనా వాడుకుందా? మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉంది, ఎలాంటిది ఉంది? ఎవరిని అడిగితే మీరు ఎలా చెప్తారు? రేపు ఇప్పుడు మీరు ఎలా బర్నీ గారిని లాక్కొచ్చి నుంచో పెట్టారో, రేపు అంతా మీరు బర్నీ గారిని వాడుకుంది అంటే బర్నీ అన్న నన్నేం వాడుకోలేదు అంటే మీరు ఏమైపోతారు? మిమ్మల్ని వాడుకుంటే నన్ను వాడుకున్నావు అని ఫీల్ అయితే ఓకే, ఎవరైనా వచ్చి నన్ను వాడుకుంది అంటే అప్పుడు మీరు చెప్పినా ఓకే. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలే, ఇవి చాలా రాంగ్ వెళ్ళిపోతాయి, ఇద్దరికి నష్టపరుస్తాయి ఇవి. వాడుకున్న గేమ్ కోసం మళ్ళీ నన్ను అంటున్నా తనుజ, వాడుకున్న గీడుకోవటం నోటుకు వచ్చినట్టు వాగకు, సరే సీరియస్గా చెప్పారు. సో ఇది ఎందుకు అంటే ఇవన్నీ సోమనాన్న సైడ్ నుంచి వచ్చిన హింట్స్ ఇవన్నీ. దివ్య నువ్వు నోటికి వచ్చినట్టు వాగినప్పుడు లేదా, నీది వాగటం కాదా, నీదేమైనా పోయిట్రియా అని చెప్పి మళ్ళీ అరుచుకుంటా ఉన్నారు. దాని తర్వాత తనుజ, నీ అంత సూపర్ డ్రోపర్ ఒక మనిషి ఎవరు లేదు, ఒక మనిషి ఇష్టం లేదు అని చెప్పి తన బిహేవియర్లో చూపిస్తున్నా కూడా వెంట పట్టడం లేదు నేను అని చెప్పి, ఇది కొంచెం నాకు ఆ 20% దాంట్లో ఇది మేజర్గా అనిపించింది. వెంట పట్టడం లేదు అలాంటివి కూడా అగైన్ రైట్ వర్డ్స్ కాదు, రాంగ్ వర్డ్స్. ట్రిగ్గర్ అయిపోయారు, ఇన్స్టిగేట్ అయిపోయారు, మాటల్లో వదిలేశారు, వదలకుండా ఉండాల్సింది, ఇది కూడా రాంగ్. ఈవిడ సైడ్ నుంచి ఇది రాంగ్. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో, బర్నీ అని చెప్పిన దాంట్లో చాలా వరకు క్లారిటీగా పర్ఫెక్ట్గా అదే క్రిస్టల్ క్లియర్ అంటారు చూసారా, అలా ఎప్పుడు ఇవ్వాల. మీరు అనొచ్చు బర్నీ అని కొన్నిసార్లు చెప్పారు అది అంటే చెప్పారు, ఎలా చెప్పారు, చెప్పినట్టు చెప్తారు ఆయన కొన్నిసార్లు సేఫ్ గేమర్ అని ట్యాగ్ వేసేది దానికోసమే. దివ్య నాతో మాట్లాడు, దూరంగా ఉండు అని అంటారా? అనరు, వద్దు అని అంటారు. మళ్ళీ దాని తర్వాత డింబ్రీ అని చెప్పి కోతి అని చెప్పి పిలుచుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ బదులు బాండ్ ఉన్నట్టే కదా. ఈవిడతో వచ్చి నేను చెప్పాను కొంచెం ఇబ్బంది అవుతుంది అన్న విధంగా మాట్లాడితే ఈవిడికి అలా అర్థమవుతుంది. కానీ ఇది చెప్పేటప్పుడు కొంచెం పదాలు కరెక్ట్గా వాడాలి, ఎందుకంటే ఎదుటి సైడ్ ఉన్నది కూడా ఆడపిల్లే, రాంగ్ వెళ్తాయి కొన్ని. ఇష్టం లేదన్నా బిహేవియర్లో చూపిస్తున్నా కూడా నువ్వు వెంట పట్టడం లేదు నేను నీలాగా అనగానే అంటే బర్నీ గారు అని అంది. అంది ఫస్ట్, తర్వాత బర్నీ గారు అని చెప్పి ఇప్పుడు కొంచెం దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నట్టు. బర్నీ గారు ఇటు రండి, ఒక మనిషి ఇష్టం లేదన్నా నేను వెంట పడుతున్నానా, ముందు చెప్పు, ఆయన ముందు చెప్పు, దమ్ముంటే ఆయన ముందు చెప్పండి. తనుజ ఏంటి మీకు అన్నా కూడా మీరు ఫీల్ అవరా అది అని చెప్పి అనగానే నన్ను నా టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు, అసలు నా టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు, ఇట్రా అంటే మరి ఎందుకు వచ్చారు అనగానే బర్నీ అన్నేమో బర్నీ గారు అనింది. నాకైతే అదే అనిపించింది, బర్నీ గారు అంటేనే వచ్చానంటే నేను అనగానే బర్నీ గారు అని కూడా అన్నానని చెప్పి దివ్య. దాని తర్వాత దివ్య పిచ్చిగా మాట్లాడకు తనుజ అంటే నువ్వు వాగకు పిచ్చిగా అది అని చెప్పి తనుజ మీద ఈ మాటలు అన్నందుకు రివర్స్ అయ్యారనమాట. ఒక మనిషిని లేకుండా వెంట పడుతున్నావు అంటే ఏంటి, ఇష్టం లేకుండా వెంట పడుతున్నానంటే ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు అని. జస్ట్ ఇది కొంచెం బ్రదర్ అండ్ సిస్టర్ లాగా ఉంది కాబట్టి కొంచెం అంతగా వెళ్ళదు, కానీ మామూలుగా అయితే ఇది చాలా అంటే చాలా రాంగ్ వెళ్ళిపోద్ది. తనుజ తెలుసుకోవాలి. నాగార్జున గారు వీకెండ్ వచ్చినప్పుడు ఈ క్లాస్ ఇద్దరికి పడాలి, ఎక్కడ ఎవరికి ఏ పాయింట్స్ మీద పడాలో ఆ పాయింట్ టు పాయింట్ పడాలి. నువ్వు పిచ్చిగా వాక్ అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు అనుకుంటారు. నెక్స్ట్ ఇంకా నువ్వు వాక్కండి ఇంక ఇమ్మాన్యుల్ వస్తాడు, దివ్య తనుజ ఏంది మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు, ఎక్కువైపోతుంది, లిమిట్ క్రాస్ అయిపోతుంది, వర్డ్స్ వదిలేస్తున్నారని చెప్పి తనుజ తనది వాడుకుంటున్నావు అంటే ఏంటి, గేమ్ కోసం అందరినీ వాడుకుంటున్నావు అంటే చాలా రాంగ్ వర్డే కదా. సో దానికోసం అనమాట సీరియల్ యాక్టర్ సీరియల్ డ్రామాస్ ఏం మాట్లాడుతుంది అని చెప్పి ఇమ్మాన్యుల్కి వీళ్ళకి చెప్తా ఉన్నారన్నమాట. దివ్య పిచ్చిగా మాట్లాడుకు నోరుందని చెప్పి నీకు లేదు లోరు అని చెప్పి ఇలా ఇంక ఫైట్ సాగింది. దాని తర్వాత వాళ్ళిద్దరిని విడదీసినా కూడా ఇంక అరుచుకుంటూనే ఉన్నారు. నా క్యారెక్టర్ బయట పెట్టడానికి వచ్చింది కదా, క్యారెక్టర్ బయట పెట్టింది కదా, మరి వెళ్ళిపోమను, క్యారెక్టర్ బయట పెడుతుందంట. వెటకారానికి మళ్ళీ హెడ్ మాస్టర్ నన్ను అంటది అది అని చెప్పి ఆవిడ లోపల ఉన్నారు, ఇటు బయట ఉన్నారు. కొంచెం ఈవిడే ట్రిగ్గర్ అయ్యారు, ఆవిడ కళ్ళలోంచి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. సో ఇది జరిగింది. దాని తర్వాత బర్నీ గారు వచ్చారు, ఆయన ఓటేయడానికి వచ్చారు. గేమ్లో గెలవాలి అంటే తనుజని తీసేయాలి, సారీ ఇంకా రాలా, బర్నీ గారు గెలాలంటే తనుజని తీసేయాలి, రీతు గెలాలంటే తనుజని తీసేయాలి. ప్రతిదానికి గేమ్ ఆడడానికి వచ్చిందా, నా కోసం వచ్చిందా, దేనికోసం వచ్చింది నాకు అర్థం కావటం లేదు.
నాతో కూడా వచ్చిందని చెప్పి వచ్చినప్పుడు ఆవిడ బాగానే ఉన్నారు, ఈవెన్ తనుజాతో కూడా బాగానే ఉన్నారు. తనుజ రేషన్ మేనేజర్గా ఉంటే నేను వంట చేయగలనని చెప్పారు. బట్ సంభవం దాని తర్వాత ఏమైందంటే బర్నీ గారితో బాండ్ క్లోజ్ అయిపోవడం వల్ల తనుజ గారి మీదకి అది అపోజిషన్కి వెళ్ళిపోయింది. ఆయన ఆవిడకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆవిడని సేవ్ చేయటం, ఆవిడ చుట్టూ ఉండటంతో ఈవిడికి నేను ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఏంటిది అని చెప్పి, అది ఏజ్ ఫ్యాక్టర్ మరి ఏం ఫ్యాక్టర్ తెలియదు కానీ ఆ విధంగా పర్సనెస్ అనేది క్రియేట్ అయింది. దివ్య ప్రతిదానికి ఆడలేదు గేమ్, నేను గేమ్ ఆడడానికి వచ్చా, నీకంటే బెటర్గానే గేమ్ ఆడా అంటే తను చూసాం అని చెప్పి మళ్ళీ అరుచుకుంటూ ఉంటారు. ఎందుకు ఎన్ని రోజు సొంతంగా ఏమైనా సంపాదించావా, అడుక్కుంటే నిన్ను ఉంచారు నిన్ను అది అని చెప్పండి. అంటే ఎవరు అడుక్కున్నారో చూసామంటే నువ్వే అడుక్కున్నావు, నువ్వు కెప్టెన్ టెస్ట్ లేక నాకేసారంటే ఆవిడ అడుక్కున్నాను, మీరు అడుక్కున్నారు, నేనేం అడుక్కోలేదు అంటున్నారు. ఓట్స్ అనేది మీరు అడుక్కున్నారు, సపోర్టు అందరినీ అడిగారు మీరు. ఇన్ఫ్యాక్ట్ 2 రోజుల ముందు నుంచి అడిగారు అందరినీ, మీరు అడిగితేనే అయ్యారు. ఏది చేసినా బెటర్గానే చేస్తా అంటే చూస్తుంటే తట్టుకోలేకపోతున్నావు, మేము చేస్తాను తట్టుకోలేకపోతున్నావు అని చెప్పి ఇంతే ఈ గొడవ. దాని తర్వాత సుమన్ అన్న వచ్చారు, ఆ గొడవ అక్కడ తాగింది. సో ఓవరాల్గా ఎవరు తప్పు అంటే దివ్యది చాలా తప్పు. దివ్య ఒక ప్లాన్ చేసుకుని దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ప్లాన్ కరెక్టే, గేమ్లో ఉండటానికి ఒక అస్త్రాన్ని వాడటం కరెక్టే. ఆ అస్త్రాన్ని ఒక లిమిట్ వరకు వాడుంటే బాగుండేది, లిమిట్లెస్గా వాడారు. ఎక్కువ పదాలు వాడినవి ఆవిడని డౌన్గ్రేడ్ చేసినట్టే ఉన్నాయి, బిలో ద బెల్ట్ కొట్టినట్టు అనిపించినాయి కొన్ని పదాలు. సో ఆవిడ మాట్లాడిన మాటలకి రెసిప్రోకేట్ అయ్యి ఈవిడ మాట్లాడిన మాటలు ఉన్నాయి. తప్పే, ఎవరు మాట్లాడినా కూడా తప్పే. ఇటు నుంచి మాట్లాడినది మాత్రం అది రైట్ అయిపో తప్పే. బట్ ఈవిడికి 20% ఉంది, ఆవిడది 80% ఉంది. సో దివ్య ఖచ్చితంగా ఇది గేమ్ కోసం చేస్తుంటే మాత్రం ఓకే, బట్ గేమ్ లేదు నేను మామూలుగా నాకు మనసులోనే చెప్పేశానంటే మాత్రం ఖచ్చితంగా రాంగ్, చాలా అంటే చాలా రాంగ్గా మాట్లాడేటాడు. ఈవెన్ గేమ్ కోసం కూడా ఇంత దిగాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్ తను ఎక్స్పోజ్ చేద్దాము అనుకున్న పాయింట్లో పదాలు సరిగ్గా అంటే ఆవిడకి ఆ ఇంటెలిజెన్స్ ఉంది, ఆ మాట్లాడే తీరు వచ్చి కాబట్టి ప్రాపర్గా పెట్టుంటే బాగుండేది అది. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద కామెంట్ చేయండి. సుమనన్న ఇమ్ము నేను కూడా తనుజానే, సో కంటిన్యూగా కెప్టెన్ అంటే ఇక్కడ చూడండి తనుజ గారు సేఫ్ ప్లేయర్ అని నాకు ఇలాంటి చోట్ల అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఇమ్మాన్యుల్ ఎదిరించి సుమనన్న ఎదిరించి ఎందుకు మాట్లాడలేదు, సైలెంట్గా ఎందుకున్నారు? నెక్స్ట్ తర్వాత ఇమ్మాన్యుల్ వచ్చి నాకు కూడా తనుజానే కంటిన్యూగా కెప్టెన్ అయినప్పుడు అనగానే ఆయన మీరు 2 సార్లు కెప్టెన్ అవ్వచ్చు అని చెప్పి ఆయన కంటిన్యూగా కెప్టెన్ అన్నాడు. అంటే ఆయన మధ్యలో బ్రేక్ వచ్చింది కదా. ఇక్కడ ఇమ్మాన్యుల్ పాయింట్ ఒకటి వ్యాలిడ్గా ఉంటుంది, ఏంటంటే మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు ఆయన కెప్టెన్సీని వదిలేశాడు. కెప్టెన్సీ కంటెండర్ బర్నీ అన్న దగ్గర చేతిలో ఉన్నప్పుడు ఏంటంటే నేను అనుకుంటున్నాను ఇమ్మాన్యుల్ అంటే ఓకే అన్న అంటాడు, అంటే వదిలేసుకున్నట్టే కదా. సో మరి నీ పాయింట్ ఆఫ్ వ్యూ నా మీద రుద్దుకో అంటే ఆయన అట్లాగైతే ఏ విధంగా ఆలోచించి తను వదిలేశాడో ఇప్పుడు అదే విధంగా ఆలోచించి ఆ పాయింట్ పెడతాడు. ఇందులో ఇమ్మాన్యుల్ తప్పులేదు, తన పాయింట్ చెప్పినప్పుడు, తను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు. నెక్స్ట్ రీతు వచ్చింది. నెక్స్ట్ డెమోన్ వస్తాడు. తనుజ 3rd వీక్ నుంచి కంటిన్యూస్గా వస్తుంది ప్రతి దాంట్లో ఉంటే, అంటే తన ఆలోచన విధానం చెప్పాడు. నీకు చాలా ఛాన్సులు వచ్చి నువ్వు చాలాసార్లు కంటెంట్ అయ్యావు, అన్నీ అయ్యావు కాబట్టి కాంపిటీషన్ బట్టి కూడా నీ పేరు తెస్తా అంటే రీతు ఇమ్మాన్యుల్ 2 times కెప్టెన్ అయ్యాడు, నామినేషన్స్లో ఉండాలి కాబట్టి అంటే నీకు చెప్పాను నామినేషన్స్లో ఉండాలి అది అని చెప్పి. ఇక్కడ ఈ పాయింట్ వదిలేచ్చు కదా ఇమ్మాన్యుల్, వదిలేస్తే ఆవిడ అందరికీ ఇండైరెక్ట్ చెప్తుంది, మీరు చెప్పుకోవట్లా చెప్తుంది. లెట్ హర్ చేయని కదా, నీకే మంచిది కదా, నువ్వు వెళ్ళి అందరిని అడగలేవు కదా నామినేట్ చేయండి అని. సో ఆవిడ అలా అనుకుంటుందంటే అనుకోకుండా వదిలేయాల్సింది. దీన్ని డిఫెండ్ చేసుకుంటాడు ఆయన. నీతో చెప్పానా మా అమ్మాయి మీద కామెడీ చేస్తే చెప్పింది, వచ్చి నామినేట్ చేయండి అని చెప్పలేదు కదా అది అని చెప్పి నామినేట్ చేయండి అని ఆవిడంటే కామెడీగా అన్నారంటే ఆవిడ కొంచెం కామెడీగా అన్న అందులో హింట్ ఉంది. సో ఇందులో రీతితో గొడవ వేసుకుంటారు, నువ్వు నాకు కాంపిటేటర్ అయ్యావంటే అంటే నువ్వు స్ట్రాంగ్ వాళ్ళతో ఆడో అది అని చెప్పి, ఎందుకంటే లాస్ట్ టైం నాకు కాంపిటేటర్ అయ్యావు కాబట్టి ఆడాలంటే ఆడుకోరు, వీక్ వాళ్ళతో ఆడుకుంటావు అది అని చెప్పి ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు. కొన్ని గెలాలంటే కొన్ని ఓడిపోవాలి ఇమ్మాన్యుల్, పెద్దవి గెలాలంటే చిన్న ఓడిపోవాలి, ప్రతి చిన్న దాంట్లో గెలాలనుకుంటే పెద్దది ఓడిపోతావు. తనుజ నీకు సపోర్ట్ చేసింది కాబట్టి అని చెప్పి తీసుకొచ్చాడు ఈ పాయింట్. ఇది రాంగ్. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూని ఎట్లా రెస్పెక్ట్ చేశామో, ఎలా రెస్పెక్ట్ చేయాలని కోరుకున్నారో అవతల పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మీరు రెస్పెక్ట్ చేయాలి. తనుజ నేను సపోర్ట్ చేసింది కాబట్టి తనుజ నువ్వు తీయవు అంటే వెంటనే వీళ్ళు తగులుకున్నారు. దివ్యా నేను చేసింది కాబట్టి నువ్వు దివ్యాన్ని తీయవు, దివ్యా నిన్ను తీయదు, మీ ఇద్దరు కలిసి ఆడుకొని మీ ఇద్దరు కెప్టెన్లు అయిపోవాలి, మిగతా వాళ్ళందరూ ఊరుకోవాలి అనగానే దివ్య ఏం చేస్తుంది, డెమోన్ పవన్ పేరు చేస్తుంది. అంటే డెమోన్ నీకు సపోర్ట్ చేశాడు, నాకు సపోర్ట్ చేయకుండా నువ్వు ఎందుకు డెమోన్ తీసావు అంటే మరి నువ్వు తీసావు కాబట్టి అని చెప్పి గందరగోళం అక్కడ. దాని తర్వాత బర్నీ అన్న బ్యాక్ టు బ్యాక్ కరెక్ట్ అనిపించడం లేదు తనుజ అని చెప్పి తీస్తారు. ఇక్కడ కూడా ఆవిడే మాట్లాడరు, ఎందుకంటే బర్నీ అన్న కెప్టెన్ అవ్వదు కాబట్టి ఓకే. కళ్యాణ్ వచ్చి నైదర్ ఇమాన్యుల్ అన్న పేరు తీయడు, నాది తనుజ పేరు తీయడు, ఆయన వెరైటీగా డెమోన్ పేరు తీస్తాడు. ఎందుకంటే గేమ్లో ముందుకెళ్ళిన తర్వాత ఎక్కడో ఏదో కాంపిటీషన్ అడ్డం వచ్చింది అని చెప్పి డెమోన్ పేరు తీసుకున్నాడు. నాకేమీ అర్థం కాల. సో నాకెందుకు అంత పెద్ద లాజిక్ కనిపించలే. ఉన్న ఫస్ట్ లెవెల్లో చూసుకోవాలి కదా, ఎక్కడో అంటే అది వస్తారో రారో గేమ్ ఎలా జరిగింది, 2 టీములు జరుగుతుంది, ఆ 2 టీముల్లో మీ ఇద్దరు ఒక టీంలోనే ఉంటే ఇద్దరికి సపోర్ట్గా ఉంటే అప్పుడు మీకు నష్టం జరిగినట్టే కదా. నేను చెప్పాడు కదా బిగ్ బాస్ ఆల్రెడీ 2 టీంలని సేఫ్ గేమ్ అనేసాడు. అంటే డెమోన్ ఇది సేఫ్ గేమ్, ఎందుకంటే తనుజని తీస్తే సేఫ్ గేమ్ అనుకుంటారు, ఇమ్మాన్యుల్ తీసినా వాళ్ళు అట్టు అవుతారు కాబట్టి నా మీదకి వచ్చావు
ఎలాగ పట్టదంటే సేఫ్ గేమ్ అయితే నేను తనుజ పేరే తీస్తాను కదా అంటాడు. సేఫ్ గేమ్ అయితే తనుజ పేరు కాదు, అది గేమ్ అయితేనే తనుజ పేరు తీస్తావు. ఇక్కడ డెమోన్ కరెక్టే, సేఫ్ కాదు, అన్ని పాసిబిలిటీ చూసుకుని అని చెప్తాడు. నెక్స్ట్ తనుజ హ్యాపీగా ఒకళ్ళు అల్లిన దాన్ని అందరూ అల్లుకుంటా పోయారు, మీరు ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, ఎవరి సైడ్ రాలేదు, అరిస్తే అరిస్తానంటారు, అరగకుండా మామూలుగా కూర్చుంటేనేమో ఏమీ మాట్లాడటం లేదు అంటారు. ఆ ఒక్క మాట మీ హార్ట్కి తెలిస్తే చాలు, మీరు ఎలా నన్ను ట్రీట్ చేస్తున్నారు ఏంటి, నా గురించి ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ చెప్తారు, కొంతమంది భయపడుతున్నారు నేను ఏదో సేవ్ అయిపోతున్నాను అది అని చెప్పి, సో నా ఓటు కూడా నేను వేసుకుంటానంటే బిగ్ బాస్ తిడతారు, నీ ఓటుని వేసుకోవడం కుదరదమ్మా, వెయ్యాలంటే ఆవిడ ఇమ్మాన్యుయల్కి వేస్తారు. ఇమ్మాన్యుయల్కి వేసి ఎప్పుడో కెప్టెన్సీ బ్యాడ్జ్ ఇచ్చేసిందా అని ఇప్పుడు చెప్తున్నారు. ఇమ్మాన్యుయల్ కూడా 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఇమ్మాన్యుయల్ నామినేషన్ రావట్లేదని రీతి చెప్పింది చెప్పేస్తా అయిపోయేది, అప్పుడు అనవసరంగా అనిపించింది. దాని తర్వాత బిగ్ బాస్ ఒకళ్ళ పేరు చెప్పండి ఎవరు తీసేస్తున్నారంటే ఇక్కడ నాకు తనుజ గారు అర్థం కాల, తెలివి లేదా అనిపించింది. నా ఇష్టం నేను ఎవరు చెప్తానంటేనండి, తనుజ నువ్వు చెప్పు నీ ఇష్టం అని చెప్పాడు బిగ్ బాస్ ఏమైనా? వాళ్ళందరూ డెమోన్ అండ్ ఇమాన్యుయల్ నువ్వు చెప్పు అనుకుంటుంటే నేను చెప్తాను నా ఇష్టం, ఓటింగ్తో సంబంధం లేదంటారేంటి? ఓటింగ్ అక్కడ వేశారు కదా, ఓటింగ్తో సంబంధం. తనుజ నువ్వు చెప్పు నీ ఇష్టం అంటే నీ ఇష్టం అవుతుంది, అదైతే ఫస్టే చెప్తారు బిగ్ బాస్. ఇంత రచ్చ జరిగిన తర్వాత నా ఇష్టం నా నచ్చిన పేరు చెప్తానంటే జస్ట్ ఏంటంటే ఒక తీసుకోలేక అవసరం లేదంతా. సో ఇమాన్యుయల్ నా డెసిషన్ తీసుకొచ్చి అంటే ఇక్కడ ఓటింగ్ జరిగింది అంటే ఇంక ఇమాన్యుయల్ తనుజని తీసేసామని చెప్తే బిగ్ బాస్ మీరు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకున్నారు కాబట్టి మీకు ఒక ముఖ్యమైన బాధ్యత చెప్తున్నాను, రెడ్ అండ్ బ్లూ టీమ్స్గా విభజించండి, ఎవరు ఏ టీంలో ఉండాలన్నది మీ ఇష్టం అన్నారు. తనుజ గేమరా, చాలామంది నాకు మెసేజ్ చేసింది తనుజ గేమర్ అన్న సూపర్, అసలు భలే డివైడ్ చేసింది ఏంటంటే క్రెడిట్ ఇస్తా, భలే డివైడ్ చేసింది, బట్ తనకు కూడా తెలియదు ఆ విషయం. సో తనకు తెలియకుండా జరిగిన పరిణామం, ఒక హఠాత్ పరిణామం అది, కానీ బాగా ఆలోచించారు, నేను క్రెడిట్ ఇస్తా. బట్ గేమరు మైండ్ గేమరు అంత క్రెడిట్ అయితే ఇవ్వను. సో బాగా ఆలోచించారు, ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో పెట్టారు. కాకపోతే కొన్ని చెప్పుకోవాలి బ్రదర్, ఎలా ఉంటుందంటే తర్వాత చెప్తాను, ఆ పాయింట్ దగ్గర మీకు అర్థమైంది ఎందుకు చెప్పుకోవాలని చెప్పి. ఎనీవే ఇక్కడ చెప్తాను. బ్లూ టీంలో కళ్యాణ్, రీతు, డెమోన్, సుమన్ అన్న. రెడ్ టీంలో ఇమాన్యుయల్, సంజన గారు, భరణి గారు అండ్ దివ్య. సో ఏ ఫ్యామిలీస్ని ఆ ఫ్యామిలీస్కి వేసేసారు. ఇందులో చాలా ఉన్నాయి పారామీటర్స్, అవి చెప్పుకోవాలి. కానీ ఒకటి, ఏ టీంలో ఆ టీంలో వేసుకుంటే తర్వాత ఏ టీం గెలిచినా ఆ టీంలో వాళ్ళు కొట్టుకోవాల్సి వస్తుంది, అందుకోసం అని చెప్పి నేను అలా వేసా. నెక్స్ట్ అంటే ఒకరికొకరు ఎవరు సాక్రిఫైస్ చేసుకుంటారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఈ టీంలో ఒకరు కెప్టెన్ వాళ్ళు ఉన్నారు, ఆ టీంలో ఒకరు కెప్టెన్ వాళ్ళు ఉన్నారు. సో ఎవరు గెలిచినా సరే కొత్త కెప్టెన్ అవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీ బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్స్ యొక్క బలం, ఆ బంధం ఎంత గట్టిగా ఉంటుందో అది తెలుసుకోవడానికి ఉంటుంది. ఇలా చాలా వాటికి ఆలోచన చేశానని చెప్పొచ్చు. అంగ్రీ మాస్టర్ అని చెప్పి టాస్క్ స్టార్ట్ అయింది. ఆకలితో ఉన్న మనిషి ఈ టాస్క్ డిజైన్ చేస్తే కూడా తోపబ్బా బాగా చేశారు. ప్రీవియస్ సీజన్స్లో ఎక్కడ మన సీజన్స్ లేవు కానీ హిందీలో అట్లా ఎక్కడ ఉంటుంది. బట్ స్టిల్ గుడ్ టాస్క్, చాలా మైండ్ పెట్టి ఆడాల్సిన టాస్క్, మంచిగా డిజైన్ చేశారు. అప్రిషియేట్ చేయాలి బిగ్ బాస్ టీమ్ని ఈ టాస్క్ కోసం. సో అక్కడ రెడ్ లైట్ లెవర్ ఉంది, రెడ్ లైట్ బ్లూ లైట్ అని చెప్పి ఫస్ట్ సంచాలకు ఒకళ్ళు సెలెక్ట్ చేస్తే, ఏ టీంని సెలెక్ట్ చేస్తే ఆ టీంలోంచి ఒకళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకుని ఒకళ్ళు వెళ్ళాలి. ఎవరైతే వెళ్తారో వాళ్ళు అవుట్ అయిపోతారు. సో వాళ్ళు ఎయిట్ సైడ్ లెవర్ పెడితే వాళ్ళు మళ్ళీ ఆ టీంలో డిస్కస్ చేసుకొని రావాలి. లోపల మొత్తం లాగుళ్ళు పీకులు జరుగుతూ ఉంటే లోపల ఎవరికి బలం ఉంటే బయట వాళ్ళు కెప్టెన్ అవుతారు. సింపుల్, కొద్దిగా మైండ్ వాడి ఆడాల్సిన గేమ్ ఇది. ఎవరు బాగా ఆడారని చెప్తాను నేను. సో మొదటిది సంచాలకం ఇస్తానంటే తనుజ రెడ్ టీం, ఎవరైతే ఇమాన్యుయల్ టీంలో వాళ్ళు ఉన్నారు. సంజన గారేమో ఫస్ట్ వీక్ నేను కెప్టెన్ అయ్యాను, అప్పటి నుంచి నీ నామినేషన్లో ప్రతి దాంట్లో నువ్వు గుచ్చి చేస్తున్నారు, నువ్వు ఎప్పుడు రావట్లేదు, నామినేషన్స్కి రావట్లేదు అని చెప్పి. తనుజ ఫ్యామిలీని పెట్టేసా, గేమ్ ఇలా ఉంటుందని తెలుసు, బుర్ర సైలెంట్గా గేమ్ ఇలా ఉంటుందని తెలుసు అన్నారా తెలియదు అన్నారా? బుర్ర ఇలా సైలెంట్గా ఆపితే నాకు పని చేస్తుంది అంటున్నారు. సో తెలియకుండా చేసిన పని అది, బట్ వర్కౌట్ అయ్యింది. దీన్ని కొంచెం గట్టిగా ప్రజెంట్ చేసుకుంటే, అప్పుడు అన్ని తెలివితేటలు ప్రజెంట్ చేసుకుంటే ఓకే, మాస్టర్ మైండ్ అలాంటివన్నీ చెప్పచ్చు. కామ్గా ఉంటే పని చేస్తుంది అన్న విధంగా చెప్పారనమాట. బట్ కరెక్ట్గా వేసారు. ఆ క్రెడిట్ అయితే ఇస్తా, పెద్ద క్రెడిట్ వేయలేను కానీ కొంచెం క్రెడిట్ ఇస్తా. మీరు ఇచ్చినంత ఫ్యాన్స్ ఇచ్చుకున్నంత ఇవ్వలేను, కానీ ఆ తెలివితేటలు అయితే కొద్దిగా చూపించారు. నీట్గా అక్కడ కూర్చొని ఆ టైం డెసిషన్ తీసుకొని వీళ్ళు ఇటేయాలి అని చెప్పి. ఇది కొంచెం అటు ఇటు కాకుండా వాళ్ళలోనే వాళ్ళు ఆడుకోవడానికి వచ్చినా కూడా స్టిల్ ఈవిడ ప్లాన్ వర్కౌట్ అయినట్టు, అంటే ఈవిడ కొంచెం అడ్వాంటేజ్ అయినట్టే. ఈవిడ డెసిషన్ కరెక్ట్గానే ఉంటుంది. వాళ్ళలో వాళ్ళు అంటే ఇది జరిగింది అదేలేండి, వాళ్ళలో వాళ్ళు ఆడుకోవడానికి. ఎదురుగా ఆడినా కూడా తిని ఎవరికైతే సపోర్ట్ అటు ఇటు చూసుకుంటే రీతు వాళ్ళకి సపోర్ట్ అనుకుంటే రీతు వాళ్ళకి బలం చేకూరినట్టే. ఎందుకంటే కళ్యాణ్, డెమోన్ ఇటు ఉన్నారు, రీతు ఉంది, అటు వాళ్ళు ఉన్నారు. కొంచెం బలం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినా ఇటు సైడ్ ఇంకొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఆ రకంగా చూసుకున్నా. సుమన్ కూడా ఇటు ఉన్నాడు, సంజన గారు అటు ఉన్నారు కాబట్టి ఈక్వల్గా బైఫ్రికేట్ చేశారు, కొంచెం బలం ఉన్నట్టే. సో ఏ విధంగా చూసుకుని ఆవిడ ప్రజెంట్ చేసుకోవాలి దీన్ని గట్టిగా. ఇమాన్యుయల్ 10 వారాల తర్వాత నేను నామినేషన్లో ఉన్నా, నాకేమవుతుందో తెలియదని. ఏమవుతుందో తెలియదు అంటే మీరు కెప్టెన్ అయినా కూడా ఈ వారం ఎలిమినేట్ అయిపోతారు కదా, ఛాన్స్ తీసుకోపోతే అలాగా నాకు అర్థం కాలేదు.
దివ్య నాకు ఓకల్ స్ట్రెంత్ ఉంది, నేను అన్ని ప్రూవ్ చేసుకుంటానంటే ఈమెయిల్ గివప్ చేయడానికి అయితే నేను రెడీగా లేను, ఓటింగ్ వేసుకుందాం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు వస్తుంది. ఒక్కొక్కరికి ఒక ఓటు వచ్చినప్పుడు ఏమైందంటే దివ్య ఏమో సంజన గారి పేరు చెప్తారు, నథింగ్ పర్సనల్ అంటే, ఇమాన్యుల్ ఏమో బర్నీ అన్న పేరు చెప్తాడు, సంజన గారు దివ్య పేరు చెప్తారు, బర్నీ అన్నేమో ఇమాన్యుల్ పేరు చెప్తారు అనుకుంటా. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు వస్తుంది. ఇక్కడ సంజన గారు ఏమంటారంటే నేను దివ్యకి వేసాను కాబట్టి నువ్వు కూడా దివ్యకి అంటాడు. సో దట్ దివ్యకి 2 వస్తాయి అన్న విషయం అనమాట. ఇమాన్యుల్ అలా ఉంటుంది, నా కోసం ఓట్ చేసినట్టు, అప్పుడు ఏంటి నీ కోసం ఏదో ఓట్ చేసినట్టు ఉంటుంది అంటే ఎస్ ఏమైంది ఓట్ చేస్తే. ఇప్పుడు సంజన గారు ఎంత ఈక్వల్లీ డిజర్వింగో, దివ్య ఎంత ఈక్వల్లీ డిజర్వింగో, సంజన గారు కూడా అంతే ఈక్వల్లీ డిజర్వింగ్. ఇక్కడ ఓన్లీ బాండ్ కోసం వేసినట్టే కాదు, ఆవిడకి ఛాన్సెస్ రావట్లేదు. ఇప్పుడు రీసెంట్గా ఆడింది, అన్ని గేమ్స్ ఆడింది, ఆవిడ అసలు గేమ్ ఆడట్లా, ప్రతి దాంట్లో వెనకబడిపోతున్నారు. సో వెనకబడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు బాండ్ అని ఏదైనా అనుకో అని చెప్పి, ఒకవేళ అది నెగిటివ్ అయినా కూడా, బయట నెగిటివ్ అయితే కూడా ఛాన్స్ తీసుకోవాలి కదా. ఇక బాండ్ వల్ల ఇంకేంటి ఇది, ఆవిడ ఎన్నిసార్లు ఈయన కోసం స్టాండ్ తీసుకోలేదు, ఎన్నిసార్లు తన టీంలో తీసుకెళ్ళిపోతే ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడు అడగల, తన గేమ్ తనకని వదిలేశారు. సో నేను నామినేషన్స్లో ఉన్నాను, నాకు తెలియదు, నేను కెప్టెన్ అవ్వాలని పట్టుబట్టడం కానీ, లేదంటే ఇలా ఆవిడకి ఇవ్వాల్సిన చోట ఇవ్వకపోవడం కానీ, నాకు ఎందుకు అది సెల్ఫిష్గా అనిపించింది. సెల్ఫిష్ ప్లేయర్ ఇమాన్యుల్ అంటే సెల్ఫిష్ అనిపించింది. ఇమాన్యుల్లో ఉన్న కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ అయితే కొన్నిసార్లు సేఫ్గా ఆడటం, కొన్నిసార్లు సెల్ఫిష్గా ఆడటం, ఇయే ఆయనకి మైనస్లు. టాస్క్లు ఆడటం కానీ, ఏదైనా బలం అన్నీ పెట్టి, బుద్ధి అన్నీ పెట్టి ఆడతాడు. కానీ ఇలాంటి చోట స్టాండ్ తీసుకొని, అంటే ఎవరిని చేస్తే రైట్ రాంగ్ కాదు అది, ఒకవేళ రాంగ్ అయినా కూడా తీసుకోవాలి కదా. ఆ బాండ్ కోసం కొద్దిగా నెగిటివ్ తీసుకోకపోతే ఎలాగా? నేనైతే మాత్రం తప్పట్టేవాడిని కదా సంజన గారికి ఇచ్చుంటే. సో సంజన గారి కోసం ఓటు, అది కూడా తెలివిగా వేయటం వచ్చి తనకి, ఇటు ముందే లెక్కేసుకుంటే తనకే పడిద్దని తెలుసు. నేను దివ్య నీకే వేస్తున్నాను, ఎందుకంటే తను ఒకసారి కెప్టెన్, నువ్వు ఒకసారి కెప్టెన్ అయినా కూడా తనకు ఆడటానికి ఛాన్స్ రావట్లేదు కాబట్టి, తను నిరూపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి తనకు వేస్తాను అని చెప్పి. నువ్వు రానిగేల్లో తను ఇక్కడ ఇదిగా ఓడిపోయారు కదా, అలా ఏదో ఒకటి చెప్పచ్చు, నీకు ఛాన్స్లు ఎక్కువ వచ్చినాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చింది, తనకు రాలేదని చెప్పి. ఎప్పుడో ఫస్ట్ వీక్ అయ్యారు, అందరికన్నా ముందు అయ్యారు, ఆ లెక్కగా చూసుకుంటే ఆవిడే మోస్ట్ డిజర్వింగ్ అని చెప్పి ఆవిడకి ఏదైనా చెప్పేయచ్చు. నా కోసం చెయ్యిమ్ము, ఒక్కసారి నిలబడిమ్ము అని అన్నారు. నాకు అప్పుడు బాధ వేసింది సంజన గారిని చూస్తే, అదేంది ఇమాన్యుల్ అలా అన్నప్పుడైనా నిలబడలేదు ఏంటి అని చెప్పి. సో తనుజ ఏమో సంజన గారు చాలాసార్లు నిలబడ్డారు అది అని చెప్పి ఇంకో సైడ్ మాట్లాడుకుంటారు, మెనీ టైమ్స్ ఆవిడ నుంచున్నారు అని చెప్పి డిస్కషన్స్ అన్ని వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఆవిడ ఏడుస్తా ఎప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా ఆవిడే ఎలిమినేట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయారు, ఒంటరిగానే ఉంటాను, ఎవరూ లేరు నాకు అది అని చెప్పి బాధపడుతున్నారు. చూడండి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినాడు మనకు తెలుస్తుంది, మన సైడ్ ఎవరు నుంచున్నారు, మన సైడ్ ఎవరు నుంచో లేదు అని చెప్పి. ఇమాన్యుల్ అర్థం చేసుకోండి అది అని చెప్తుంటే 5 నిమిషాలు వచ్చేసాను కదా వదిలేసే అని చెప్పి. ఎలా అర్థం చేసుకోవాలి బ్రో, నాకు అర్థం కాదు. మీరు అక్కడ దివ్యాకి చెప్పాల్సిన మాటలు ఇది అర్థం చేసుకోని, ఎట్లాగో మీకు తెలుసు నెక్స్ట్ వచ్చేది దివ్యానే, అట్లీస్ట్ ఆవిడని ఫస్ట్ ప్రిఫరెన్స్లో పెట్టి దివ్యాన్ని పంపించేసినా మీకు అర్థమయ్యేది. నెక్స్ట్ ఇంకోటి, సంజన గారు వెళ్తే ఏదో ఒకటి చేస్తారు, దివ్య వెళ్తే బ్లూ టీం తెచ్చేది కదా, గేమ్ కూడా మారేది కదా. ఈ విధంగా కూడా ఆలోచించాల, గేమ్ మారేదన్న విషయం కూడా ఆలోచించలేదు. ఇమాన్యుల్ ఎవరి విరుద్ధంగా నేను వెళ్తలేదు అంటే, నేను సేవ్ చేయలేదు, దివ్యాకే చేసావు ఇమ్ము, నన్ను సేవ్ చేయలేదు, నువ్వు దివ్యాన్ని సేవ్ చేసావు అని చెప్పి ఆవిడ బాధపడటంలో తప్పులేదు. దాని తర్వాత సంజన గారు ఏం చేస్తారంటే, సంజనకు అడుగుతారు, ఇప్పుడు వేరే వాళ్ళు బ్లూ టీం వస్తే కానీ నేను కొట్లాడాలి వాళ్ళతో అంటే, అవును అంటే వీళ్ళ కోసం ఎవడు కొట్లాడతాడు, నాకేం పని అని చెప్పి ఆవిడ రెడ్డిని పెడతారు. కానీ ప్లాన్ ఉంటుంది తర్వాత రెడ్డి టీంకే సపోర్టు, ఆవిడే మోసం చేయదు, ఇమాన్యుల్లే చేయాలనుకుంటారు, ఇమాన్యుల్ బర్నీ ఎవరో ఒకరు అవుతారు అనుకుంటారు. బట్ ఏంటంటే కొట్లాడేది ఎందుకు ఒక్కళ్ళనే కొట్లాడాలని చెప్పి రెడ్డి పెడతారు. సో దట్ వీళ్ళు బయట బ్లూ టీం ఫుల్ హ్యాపీ, అది సంజన గారి గేమ్ తిప్పారని. సంజన గారి గేమ్లో ఒక మార్క్ చూపిస్తారు అని అంటాను చూసారా నేను, ఇది సంజన గారి మార్క్. ఇలాంటివి చేస్తారు, ఇలాంటివి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, అది తిప్పుతాయి గేమ్ని. సంజన గారు తిప్పారు ఇక్కడ యాక్చువల్గా అయితే, ఎందుకంటే ఇక్కడ బ్లూని కూడా పెట్టేది సింపుల్గా లేదు, రెడ్ వస్తే మనం రెడ్ వాళ్ళకి కలిసి బ్లూ మీద పోరాడదాం అన్నట్టు. బర్నీ అన్న నేనైతే ఫస్ట్ టైము ఛాన్స్ వచ్చింది నాకు, అది ఆయన ఏంటంటే ఇప్పుడు దివ్య వర్సెస్ బర్నీ అనబడింది, అన్నీ తవ్వుకున్నారు, ఇలాగే ఉంటుంది. సో ఇది కూడా చెప్పింది ఆవిడ దాంట్లో, నా వాళ్ళైనా సరే నేను వదలను అన్నట్టు. నేను మీకు టాస్క్ ఆడి గెలిపించే కాబట్టి మీరు నన్ను కంటెంట్ చేశారు, మీరు నాకేది ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి. అంటే మొన్న ఆయన రిటర్న్ వచ్చినప్పుడు మరి అంటే నా వైపు నుంచి ఇంకే హెల్ప్ రాలేదు దివ్య, నీకు ఇది కాకుండా ఇంకేం హెల్ప్ రాలేదంటే, దివ్య నా వల్ల మీకు జరగలేదంటారా అంటే కొంచెం వెనక్కి వెళ్ళు మీ అసలు నీ గేమ్ స్టార్ట్ అయిందో నాతోని, ఈ హౌస్లో నీ గేమ్ స్టార్ట్ అయిందో నాతోని. అంటే ఆ రోజు ఇప్పుడు ఆయన ఏమనుకుంటారు, నేను దివ్య గెలిపించేసాను అనుకుంటారు, దివ్య అనుకునేది నాతో పాటు మీరు ఎక్కడ ఆడారు అనుకునేది. కానీ ఆవిడే వచ్చి అడిగింది, భయంగా అడిగింది, ఒద్దిగ్గా అడిగింది అన్న విషయం దివ్య మర్చిపోతుంది. ఇప్పుడు బర్నీ అన్న నేను ఏదో హెల్ప్ చేశాను అన్న రేంజ్ నుంచి అచ్చా ఇలాగుందా అన్న పరిస్థితికి వచ్చేస్తారు, అదే జరిగిద్ది. నేను తీసుకున్నాను కదా, నేను ఇద్దరం కలిసి ఆడాం కదా అంటారు దివ్య. బాబు మిమ్మల్ని బాబు కొంచెం ఇప్పుడు మాట్లాడే స్టైల్, బాబు మిమ్మల్ని అసలు థర్డ్ వీక్ కంటెండర్ చేసిందే నేను, మీకు చివరి వరకు నుంచుందే నేను అని చెప్పి. అక్కడ మీరు అందరినీ కంటెండర్లు మీరే చేశారు, మరి అందరూ మీకు సపోర్ట్గా ఉన్నారా? లేదు కదా. మరి పర్టికులర్గా బర్నీ అన్న ఎందుకు పట్టుకున్నారు మీరు అప్పటి నుంచి గేమ్లో?
ఇమాలి నేను మంచిగా ఆడుకుంటూ వచ్చా, నేనే బెటర్, నేనైతే ఇవ్వను, సో మెజారిటీ ఓట్స్ వేసుకుంటే దివ్యాకి వస్తుంది, ఆడుకోండి మీ ఇద్దరు కూర్చొని ఆడుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంటే సంజన గారు తగ్గితే అని చెప్పి గేమ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సంజన గారు దివ్య కలిసి సంజన గారు బ్లూకి పెడతారు, ఇంకిద్దరు బ్లూనే, వాళ్ళంతా అక్కడ నాటకం ఆడుతూ ఉంటారు అనమాట లైవ్లో వచ్చి, తెలిసిపోద్ది మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఎట్లాగైనా అవ్వాలని. సుమన్ రీతుకి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం కెప్టెన్స్ అంటే, డెమోన్ ఏమో కళ్యాణ్ పేరు చెప్తాడు, సో నాకు ఓటు వేసాడు కట్టిందాక నేను ఓటేస్తున్నానని చెప్పి కళ్యాణ్ ఏమో డెమోన్కి వస్తారు. రీతి ఏమో నాకు ఇద్దరులో ఎవరైనా ఓకే అంటే సుమన్ కూడా కళ్యాణానికి వేస్తాడు. ఫస్ట్ కళ్యాణ్కి ఏడు సపోర్ట్ చేస్తాను అంటున్నాడు, బట్ కళ్యాణ్కి వేస్తాడు. ఇది రైట్ డెసిషనా రాంగ్ డెసిషన్ అంటే, ఇక్కడ కళ్యాణ్ వెళ్ళినా రైట్ డెసిషనే, డెమోన్ వెళ్ళినా రైట్ డెసిషనే, వాళ్ళిద్దరు వెళ్ళాలి. సుమన్ అన్న రీతి వెళ్తే మాత్రం రైట్ డెసిషన్ కాదు, ఎందుకంటే అక్కడ ఇద్దరు నాపాలి, ఎవరు వెళ్ళినా ఒకటే. నెక్స్ట్ బదర్ వస్తుంది, సంజన గారు ఏమో కళ్యాణ్ లాగటానికి వస్తారు, ఆవిడేమో బదర్ పెట్టడానికి చూస్తారు, ఇక్కడ బదర్ పెట్టడానికి చూస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరిని డెమోన్ అయితే ఈజీగా ఆపగలడు, కానీ కళ్యాణ్ ఆపగలడా లేదు అనుకుంటాను, కానీ గట్టిగానే ఆపాడు. కళ్యాణ్లో బలం ఉంది. ఇక్కడ దివ్య లెవర్ ఎక్కేస్తారు చూసారా, అది రాంగ్. లెవర్ ఎక్కేసి ఏం చేద్దాం అనుకుంటారు, లెవర్ తోస్తే డబ్బుక్కుని పడతారు, తోయకుండా ఉంటారు. ఎందుకు అనుకుంటారు, కళ్యాణ్ తప్పు చేశాడంటే ఏం తప్పితే పార్ట్ ఆఫ్ ద గేమ్, కరెక్ట్గా చేశాడు, అవన్నీ చూసుకోరు ఇంకా. సో లెవర్ దోసి అటు రెడ్ టీమ్ వైపు పెడతాడు. సో ఆ విధంగా అక్కడ బయట రెడ్ లైట్ వచ్చేసింది. ఇక్కడ బిగ్ బాస్ తనుజ నేను చూపించాను, మేబీ లైవ్లో చూపించారేమో, నేను కొంచెం స్కిప్ చేసి ఉంటాను. దివ్య ఇక్కడ WTF అని అంటది, సరిగ్గా గమనిస్తే కొంచెం లైట్గా చిన్న వర్డ్స్ అనమాట. సో దివ్య వీడియో పెట్టారు, ముందే పెట్టారు, ఆవిడ అందరూ పడిపోయిన తర్వాత మళ్ళీ ఆవిడ అటు మారుస్తారు, మళ్ళీ ఇటు మారుస్తాడు, అది జరిగింది అక్కడ. నెక్స్ట్ రౌండ్ చూసుకుందాం, ఇంకా ఆవిడ కోపం వచ్చేసింది దివ్యకి. నెక్స్ట్ రౌండ్ చూసుకుందాం, రెడ్ టీం నుంచి కెప్టెన్ చేస్తా చూద్దాం అని చెప్పి సవాల్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ ఇమాన్యుల్ భరణి అన్న వస్తాడు, సో వస్తే మన అందరం కలిసి నుంచుంటే అవతల తొక్కేయచ్చు అని చెప్పి, ఆ విధంగా ఏదైతే అదే ఇద్ది తీసేద్దాం, ఎలా రెడ్ టీం నుంచి ఎవరు కెప్టెన్ అవ్వకుండా ఎలా ఉంటారో చూద్దాం అని మనకు బలం పెరిగిద్ది కదా అని అనుకున్నారు. దాని తర్వాత ఇమాన్యుల్ వర్సెస్ భరణి అన్న. ఇమాన్యుల్ అస్సలు ఇవ్వలేదు, నాకు ఈ పాయింట్ కూడా, నేను సెల్ఫిష్ అనేది ఇవన్నీ ఆడేని భయ్యా, మీకు అంత లావున మీరు అసలు నామినేషన్స్లో రావట్లేదని చెప్తుంటే నాకు ఎలా ఉంటుందో తెలియదు, నామినేషన్స్లోకి వచ్చానంటారేంటి, ఇక ఎలా ఉంటుందో తెలియకపోతే మీ మమ్మీ చెప్పేవాళ్ళు కదా, నామినేషన్ చెయ్యండి అని చెప్పి వెళ్ళారంటే నీకు బాగానే ఉందని, కప్పుతో రా అని చెప్పారంటే నీకు బాగానే ఉందని, ఎన్నిసార్లు కెప్టెన్ అవుతావు, ఏంది నీ గోళ, ఎందుకు ఎంత భయపడుతున్నావు? నాకైతే అసలు ఇంకా ముందుకెళ్ళగలదు, ఇంకానా గేమ్స్ ఆడి ఎక్కడదక్కడ ఆడి అక్కడ వదలాలి, ఎక్కడ వదిలేయాలి అక్కడ వదిలేయాలి. సన్నా సత్యమూర్తి సినిమాలో చెప్పినట్టు పట్టుకోవడం కానీ కొన్నిసార్లు విడిచేస్తానే గెలుస్తాం, లేదంటే బతుకుతాం. ఆయన మాత్రం అబ్బే తగ్గేదిలే అన్నట్టు వాదించాడు. ఇంకా ఇద్దరి మధ్యలో డెసిషన్ అవ్వకపోతే భరణ్యాన్ని కూడా తగ్గల, భరణ్యాన్ని కొంచెం మంచి పని చేశారు తగ్గకుండా. కాకపోతే డెసిషన్ తనుజ చేతికి వెళ్తే తనుజ ఇమాన్యుల్ తీసేసింది, అన్ని చూసుకుందాం అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళాడు. ఇంకా దివ్య ఇమాన్యుల్ కళ్యాణ్ పట్టుకుంటే ఇంకా ఈసారి వీళ్ళందరూ బయట నుంచి కళ్యాణ్ రిలాక్స్ అవ్వదు, అంతమందితో నువ్వు ఆడలేవు, వదిలేసే అని చెప్పి. దాని తర్వాత ఇక్కడ రీతు వాళ్ళ సైడ్ బ్లూ లైట్ వచ్చింది, నేను కెప్టెన్ అవ్వాలంటే ఐ వాంట్ యూ టు గో దేర్, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసింది, డెమాన్ నువ్వు వెళ్ళాలి లోపలికి అని చెప్పి. ఇది రైట్ మూవా రాంగ్ మూవ్ అంటే, వాళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్తే ఎవరికి అడ్వాంటేజ్, బ్లూ టీమ్కి అడ్వాంటేజ్ అయ్యింది అంటే డెమాన్ వెళ్తేనే అడ్వాంటేజ్ అయ్యింది, డెమాన్ కాకుండా ఎవరు వెళ్ళినా అడ్వాంటేజ్ అవ్వదు. ఎందుకంటే లోపల అలాంటి ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు రీతుని వెళ్ళింది అనుకోండి, రీతుని వెళ్ళినా కూడా వాళ్ళ ముగ్గురు కలిసి డామినేట్ చేసి మళ్ళీ బ్లూనే పెడతారు, అప్పుడు మళ్ళీ డెమాన్ కానీ సుమనాన్ కానీ వచ్చేయాల్సిందే. సో వీళ్ళ దాంట్లో ఇద్దరు అవ్వాల్సింది ఒక్కళ్ళే అవుతారు ఫైనల్గా. ఆ ఒక్కళ్ళు డెమాన్ అవుతారని కూడా చెప్పలేము మనం. డెమాన్ కూడా వచ్చేయచ్చు, సుమనన్న వచ్చేయచ్చు, ఎవరైనా వచ్చేయచ్చు. పోనీ ఇప్పుడు సుమనన్న పంపించినా కూడా పనికిరాదు, ఎందుకంటే సుమనన్న కళ్యాణ్ బలం కలిసి వాళ్ళని ఆపదు. సో ఏదైనా జరిగే అవకాశం ఉంది. సో వీళ్ళ టీంలోంచే ఇద్దరు ఉండాలి అని కనుక వీళ్ళు అనుకుంటే అక్కడ డెమోన్ వెళ్ళటం కరెక్ట్, డెమోన్ వెళ్తేనే అక్కడ ఆపగలడు, వాళ్ళందరిని ఆపగలడు అని చెప్పి. సో రైటే, బట్ డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి ఫర్ సపోజ్ రీతిని పంపిస్తే ఇప్పుడు రీతి వెళ్తుంది, మళ్ళీ బ్లూనే వస్తుంది, అప్పుడు మళ్ళీ బ్లూనే వస్తే మళ్ళీ అప్పుడు ఎవరు వెళ్ళాలి, సుమనన్న వెళ్ళాలి. అప్పుడు ఒకసారి కూడా కెప్టెన్ అవ్వని రీతి వెళ్ళిపోయినట్టు, అర కెప్టెన్ అయినా సుమనన్న వెళ్ళిపోయినట్టు. లేదంటే ఒకవేళ డెమాన్ వెళ్ళిపోతే కెప్టెన్ అవ్వని రీతు ఓడిపోయినట్టు, సగం కెప్టెన్ అయినా సుమనన్న ఉన్నట్టు, అప్పుడు న్యాయం జరగనట్టే కదా. సో అందరూ కలిసి రీతుకి ఇద్దామని ముందు అనుకున్నప్పుడు డెమోన్ వెళ్ళటం కరెక్ట్. ఇక్కడ కళ్యాణ్ వాళ్ళు వేరే ప్లాన్ చేసుకుంటారు, బట్ ఇక్కడ డెమోన్ కోపం వస్తుంది, ఏంటి మీరు అటు ఇటు అనుకుంటా అంటే లేదు నువ్వే అని చెప్పి మొత్తాన్ని డెమోన్ పంపిస్తారు. ఆబ్వియస్గా డెమోన్ ఎట్టుంటాడో ఆ బలం అటు ఉంటుంది కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని రెడ్లో పెడతారు. రెడ్లో పెడితే ఏమవుతుంది, ఈసారి భరణి అన్న లోపలికి వెళ్తాడు, భరణి అన్న లోపలికి వెళ్ళి రెడ్ టీం మొత్తం క్లీన్ అయిపోతుంది ఆ విధంగా. సో మిగిలేదు ఎవరు అంటే సుమనన్న నెక్స్ట్ రీతి వీరిద్దరు మిగులుతారు కెప్టెన్సీ కోసం, తర్వాత వల్ల మీరు పోటీ పడతారని చెప్తారు. సంజన గారు ఇక్కడ మాట్లాడుకుంటారు, ఒకసారి బ్లూవే పెట్టి సుమనన్న పంపించుంటే అందరూ ఇక్కడ బ్రెయిన్ వాడలేదని చెప్పి సుమనన్న పంపిస్తే ఏం చేస్తారు, మీరు చక్కగా సుమనన్న తొక్కేసి మళ్ళీ పెట్టి ఇంకోసారి మళ్ళీ బ్లూని తెస్తారు. అది ఎలా వాళ్ళకి బ్లూ టీంకి అడ్వాంటేజ్ నాకు అర్థగట్ల, మీకు అడ్వాంటేజ్ అది సుమనన్న వస్తే. ఇటు సైడ్ భరణి అన్న మిగులుతాడు, ఇటు సైడ్ రీతి మిగిలింది. మీరేమనుకుంటారు, గేమ్ని అంటే మీ సైడ్ మీరందరూ గేమ్లోంచి అవుట్ అయిపోతే మీ పాయింట్ ఏంటి, గేమ్ని రసవత్రంగా మారుద్దామని. మీరందరూ గేమ్లో ఉంటే గేమ్ ఎటు వెళ్ళిపోయినా పర్లేదు, గేమ్ మాత్రం మీ సైడ్ ఉండాలి, అప్పుడు తేలిక గేమ్ అయిపోయినా పర్లేదు.
మనం బయట ఉన్నప్పుడేమో గేమ్ రసవత్తరంగా ఉండాలి, మనం లోపలంటే గేమ్ మన సైడ్ ఉండాలి. ఎక్కడ న్యాయం కాదు కదా అలా అనుకోవటం. అలాంటప్పుడు మీ గేమ్ రసవత్తరంగా ఉండాలంటే ఇమాన్యుల్ ఫస్ట్ వచ్చేయాలి మీరు లోపలికి. అది రసవత్తరంగా అయ్యేది కదా, మరి మిమ్మల్ని ఎందుకు పంపించారు సేఫ్గా? దివ్య పవన్ బుర్రవాడు ఉంటే సుమనన్న పంపించుంటే వాడు ఉండేవాడు కదా అని చెప్పి అసలు పోగొట్టుకుంటున్నాడు, ఊరికే వచ్చేస్తాడు అది అని చెప్పి. కానీ వాళ్ళు అనుకున్నది ఏంటి, ఎవరైతే కెప్టెన్ అవ్వలేదో వాళ్ళని. ఇప్పుడు రేపన్న రోజు ఆ అమ్మాయికి పవర్ వస్తే, సేవ్ చేయాల్సిన పవర్ వస్తే నామినేషన్స్లో, ఆవిడ ఖచ్చితంగా డెమోన్నే సేవ్ చేసిద్ది కదా. ఆ విధంగా కూడా డెమోన్ ఆలోచిస్తాడు కదా. అలాగే వాళ్ళ బాండ్కి ఒక సాక్రిఫైస్ చూపించాలి కదా. ఏదో టైంలో బాండ్ ఉంది అంటే ఎందుకుంది, దానికోసం ఒక నిరూపించుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, నిరూపించుకోవాలి. ఎన్నిసార్లు ఇప్పుడు ఆ అమ్మాయి నుంచింది తన కోసం, తన కూడా నుంచోవాలి కదా. వాళ్ళిద్దరు బాండ్లో వాళ్ళిద్దరికి అర్థమవుతుంది. మీరేంటంటే మీరు వేరే విధంగా ఆలోచిస్తారు కాబట్టి మీకు అర్థం కాదు. సంజన గారు అంటారు ఎంత ఇంపార్టెంట్ డెమోన్కి అది ఇది అని చెప్పి. సో డెమోన్ కాన్ఫిడెన్స్ ఉందేమో తన గేమ్ మీద. ఎంత కోపం వస్తుంది నాకు పవన్ చూస్తే అని చెప్పి దివ్య కోపం పవన్ మీద. మంచిగా పవన్ అంటే ఫ్రెండ్, పవన్ అంటే అదేని కాదు. రీతు అంటే కోపం, రీతు ఎక్కడ గెలిచేసి రీతు ఎక్కడ కెప్టెన్ అయిపోద్ది అని చెప్పి రీతు మీద కోపం, పవన్ మీద ప్రేమగా కురిసిపోతుంది అంతే. అంతకుమించి అక్కడ ఏమీ లేదు వీళ్ళు మాట్లాడుకోవటంలో. ఓవర్ స్మార్ట్గా రీతు ఆడింది, సంజన గారు చెప్తారు. రీతు ఆడింది సెల్ఫిష్, డెమోన్ని బలంగా గెలుపు కోసం వాడదాం అని చెప్పి అది డెమోన్కి అర్థం కావాలి అని చెప్పి. ఇప్పుడు సంజన గారికి రీతు కూడా పడట్లేదు కాబట్టి ఆడు కూడా రీతికి అగెన్స్ట్గా మాట్లాడతారు. బట్ ఓవరాల్గా బ్లూ టీం ప్రకారం స్ట్రాటజీగా చూసుకుంటే డెమోన్ వెళ్ళటం కరెక్ట్. ఇండివిజువల్గా చూసుకుంటే కనుక అది డెమోన్ ఇష్టం. ఇంక డెమోన్ ఉండి సోనన్న పంపించి రీతును పంపించి డెమోన్ ఉంటాడా ఎలా ఉంటాడు అన్నది ఇండివిజువల్ చాయిస్. అది అలా ఎలా ఆడతారు ఏంటి అని చెప్పి ఎలా ఆడినా కూడా రైటే. వాళ్ళు ఇండివిజువల్గా ఉండి సెల్ఫిష్గా ఆడినా కూడా రైటే, నేను రాంగ్ అన్నాను. కాకపోతే బాండ్ అనేది ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ప్రూవ్ చేసుకుంటే కరెక్ట్. చాలా రోజు నుంచి వాళ్ళు నడుస్తుంది కాబట్టి. అట్లా జస్ట్ లైక్ ఇమాన్యుల్ కోసం ఎలా చెప్పానో అలా అక్కడ వాళ్ళ మమ్మీని సపోర్ట్ చేస్తుంటే బాగుండేదని అంతే. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. దీని తర్వాత హౌస్లో కెప్టెన్సీ జరిగింది, అదేదో కొంచెం గందరగోళంగా జరిగినట్టుంది. ఎపిసోడ్ లైవ్ చూస్తా ఉన్నాను, లేట్ అవుతుంది నాకు తెలిసి, ఇది సారీ. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ మిడ్ నైట్ టాక్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.